విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనిగా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జగద్ధాత్రీమహం దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. ఆది దంపతులకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ మన స్వధర్మ ప్రవచన కార్యక్రమంలో ఇవాళప్పుడే 4వ రోజు కార్యక్రమంలోకి అడుగుపెట్టాం. అందులో పూజా విధానాలు, వాటిల్లో ప్రదర్శించవలసినటువంటి నియమాలు, వరుసగా ఆచమనం, పాదయోః పాద్యం, హస్తయోః అర్ఘ్యం, ముఖే ఆచమనం, ఇవన్నీ చెప్పుకున్నాం. భగవంతునికి శుద్ధోదక స్నానం, పంచామృత స్నానం, ఈ రెండింటినీ కూడా విధిగా చెయ్యాలి అని శుక్రాచార్యుల వారు నిర్వచించారు. గురువు గారు శుక్రుడు ఇద్దరూ కూడా గురువులు ఇవ్వడానికి నిజానికి బృహస్పతి శుక్రుడు ఇద్దరు మనకి ఒక అపూర్వ స్థానంలో ఉన్న గురువులు, మహత్తర శక్తి కలిగిన గురువులు, మంత్రాలన్నీ ఆపోసిన పెట్టిన గురువులు, ప్రతిభ కలిగిన గురువులు. ఈ ఇద్దరిలో గురువు కంటే శుక్రాచార్యుడి శక్తి ఎక్కువ. ఆశ్రయం గొప్పది కాకపోవటం వల్ల ఎక్కువ శోభించలేదు ఆయన. నిజం చెప్పాలంటే శుక్రాచార్యుడి దగ్గర ఉన్నంత శక్తి ఈ సృష్టిలో మరి ఏ గురువు దగ్గర లేదు. మీకు అందుకనే శుక్రాచార్యుడి దగ్గర ఉన్న మృత సంజీవని విద్య నా దగ్గర లేదు, దేవతలకి నేను ఉపయోగపడలేకపోతున్నాననే ఉద్దేశంతో తన కొడుకు కచుణ్ణి ఆయన దగ్గరికి వెళ్ళి సేవ చేసి ఆ మృత సంజీవని అపహరించి తెచ్చుకురమ్మన్నాడు గురువు గారు. దాన్ని బట్టి శుక్రుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి. శుక్రాచార్యుడిని ఏమీ చేయలేక చివరికి శివుడు అంతటి వాడు మింగేశాడు. శుక్రాచార్యుడు అసలు పేరు శుక్రుడు కాదు, ఆయనకి కావ్యుడు అని పేరు. ఇక్కడికి తెలిస్తే కానీ మీకు అసలు స్నానం అంటే ఏమిటో తెలియదు. అందువల్ల అన్నమాట, పూర్వకాలంలో రాక్షసులని, చచ్చిన వాళ్ళని బ్రతికించడం కోసం రాక్షసు గురువు శుక్రాచార్యుడు, ఆయన అసలు పేరు కావ్య, కావ్యుడు లేక భృగు కొడుకు కాబట్టి భార్గవుడు అనేవారు. ఒకనాడు ఆయన శివుడి దగ్గరికి వెళ్ళాడు. పరమేశ్వర, నాకు చచ్చిన వాడిని బ్రతికించే విద్యని ప్రసాదించు అన్నాడు ఆయన. అంత తేలిగ్గా నేను అది ఇవ్వను, దానికి చాలా కష్టపడాలి అన్నాడు ఆయన. ఎంత కష్టమైనా ఇష్టపడతాను, చేస్తాను, నాకు మాత్రం విద్య కావాలి, మృత సంజీవని అన్నాడు కావ్యుడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? 100 సంవత్సరముల పాటు రోజు మట్టితో తయారు చేసిన ఒక శివలింగాన్ని స్థాపించు. మట్టి శివలింగం ఎందుకంటే మట్టి శివలింగాన్ని ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ పూజించవచ్చు. గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా విధవలకి మృత్ప్రతిమ చాలా శ్రేష్టము అని విద్యేశ్వర సంహిత చెబుతున్నది. భర్త లేని స్త్రీలు ప్రతిరోజు మట్టితో ఒక శివలింగాన్ని తయారు చేస్తే దానికి పార్థివలింగము అని పేరు. పృథివీ అంటే భూమి, పృథివ్యాయదం పార్థివం, మట్టితో తయారు చేయబడిన లింగం గనక దానికి పార్థివలింగము అని పేరు. పార్థివలింగాన్ని భర్త లేని స్త్రీలు రోజు ఉదయం పూట తయారు చేసి పూజిస్తే మీ ఇష్టం ఏదైనా సమర్పించండి, ఆయనేం ఎంత అని అడగడం. తోచిన ఒక పత్రో పుష్పమో ఇన్ని నీళ్ళలో పోస్తే ఆ మాత్రానికి ఆయన సంతోషించి, ఒకవేళ పునర్జన్మ అంటూ ఉంటే వచ్చే జన్మల్లో ఇలాంటి వైధవ్యాధి దోషాలు, బంధువులకి దూరం అయ్యే స్థితి లేకుండా చేస్తాడు. ఒకవేళ ఇంకా భక్తితో పూజిస్తే ఈ జన్మలోనే కైలాసం ఇస్తాడు. అందుకని ప్రత్యేకంగా
స్త్రీలకి, అందులో వైధవ్యం పొందిన స్త్రీలకి పార్థివ లింగాన్ని విధిగా నిర్వచించాడు ఈశ్వరుడు. ఇది శివపురాణంలో నందీశ్వరుడు వేదవ్యాసుడికి తక్కిన ఋషులకి చెప్పినటువంటి సంభాషణలో ఉన్న అపూర్వమైన విషయం. కాబట్టి సహజంగా పార్థివ లింగానికి చాలా శక్తి ఉన్నది. ఎంత సులభం అది! కాసి నీళ్లు పోసి ఇంట్లో ఉన్న మట్టిని బాగా పిసికి రాళ్ళు చెత్త లేకుండా చేసి ముద్దగా చేసి నున్నగా చేసి దాన్ని అందంగా శివలింగంగా తీర్చిదిద్ది దానిని షోడశోపచారాలతో పూజించాలి ముందు. ఇది ఎవరు చెప్పారు? శివుడు చెప్పాడు. ఎవరికి? శుక్రాచార్యుడికి. ఎందుకు చెప్పాడు? మృత సంజీవని పొందడానికి. నాయన 100 సంవత్సరముల పాటు ఏ రోజుకు ఆ రోజు ఒక పార్థివలింగాన్ని చెయ్యి, సకల పత్రితో పూజించు. షోడశోపచారాలు నిన్నటి నుంచి మనం రోజు చెప్పుకుంటాంగా పూజా విధానాల్లో ఉన్న విశేషాలు. అందులో చెప్పినట్లుగా ధ్యానము, ఆవాహనము, తర్వాత నవరత్న ఖచ్చిత సింహాసనము, పాదయో పాద్యము, హస్తయో అర్ఘ్యము, ముఖే ఆచమనము, ఇవయ్యాక స్నానము అని ఒక ప్రక్రియ ఉంది. ఇది ప్రత్యేకత. ఎవరికైనా ఆయువు రావాలంటే ఈ ప్రక్రియను ఆచరించాలి. అనగా ముందేం చేయాలంటే పార్థివ లింగమో లేక ఇంట్లో నిత్య పూజలు చేసేటటువంటి లింగమో లేక పటమో దీనిని పంచామృతాలతో ముందు స్నానం చేయించాలి. పంచామృత స్నానం అది ప్రథమం. పంచామృతాలంటే ఏమిటి? ఆవు పాలు, తేనె, నెయ్యి, పంచదార, పెరుగు, ఈ 5 అన్ని ఆవుకి సంబంధించినవే, గోవుకి సంబంధించినవే. ఆవు దొరకకపోతే గేదె వాడచ్చా అంటే దానికి శాస్త్రంలో వాడమని చెప్పలేదు కనుక మనం ఏం చేయలేం. ఒకవేళ అసలు ఆవు పాలు దొరకటం లేదు, ఆవు పెరుగు దొరకట్లేదు, అప్పుడు పంచామృత స్నానం చేయించమని మీరు చెబుతున్నారు. దానికి మార్గం ఏమిటి అంటే దానికి ఒక మార్గం చెప్పాడు. అప్పుడు ఏవైనా నీళ్లు తీసుకుని గంగాజలము కానీ గోదావరి జలం కానీ నదీ జలాన్ని కాస్త కుడి చేతిలోకి తీసుకుని ఇదే గోక్షీరంగా భావిస్తున్నానని కలిపితే అది క్షీరం అవుతుంది. తక్కిన పాలు మాత్రం కలపకూడదు. గంగానది గోక్షీరంతో సమానం. అందుకే వీలుంటే పూర్వకాలంలో గంగానదీ జలం తెచ్చుకునేవారు. ఇప్పుడు అది చాలా కష్టం కూడా తేలికైపోయింది. ఎందువల్ల? ప్రయాణాలు సులభం అయ్యాయి, ఇళ్లలో నిలవబెట్టుకోవడం తేలికైపోయింది. అసలు గంగాజలం ఎలాగో కుళ్ళిపోదు, దానికి తోడు డీప్ ఫ్రిడ్జ్లు ఎలాగో ఉండనే ఉన్నాయి. కాబట్టి గంగాజలం ముందే తెచ్చుకోండి. మీకు ప్రమాణం ఏమిటి అంటే కాశీఖండంలో స్కాంద పురాణంలో స్వయంగా బ్రహ్మదేవుడు 4వ అధ్యాయంలో గోమయం యమునా సాక్షాత్ గోత్రం నర్మదా శుభ క్షీరంతస్యాంతు గంగా వై కిం పవిత్రమతః పరం. ఆవు పేడ యమునా నది, గోమయం యమునా సాక్షాత్తుగా ఆవు పేడ యమునా నదియే. అనగా యమునా నదికి ఆవు పేడకి ఏమీ తేడా లేదు, ఇది ప్రమాణం సుమా అని బ్రహ్మదేవుడు చెబుతాడు దేవతలకి వింధ్యపర్వత గర్వాన్ని అణచడానికి ముందనమాట. గోమూత్రము నర్మదా నది, క్షీరంతస్యాంతు గంగావై, ఆవు పాలంటే స్వయంగా గంగానది. అందువల్ల ఎప్పుడైనా మనం పంచామృతాలతో పరమాత్మకి స్నానం చేయించాలనుకున్నప్పుడు ఒకవేళ ఆవు పాలు దొరకకపోతే గేదె పాలు, మేకపాలు, గొర్రెపాలు, మరో జంతువు పాలు కాకుండా కాస్తంత గంగాజలం అందులో కలిపితే అది క్షీరం అయిపోయింది. అక్కడికి పంచామృతాల్లో ఆవు పాలు వచ్చేసినట్టే కదా. ఇప్పుడు ఆవు పెరుగు కావాలి. దానికి ఏమిటి సూక్ష్మం అంటే రాత్రిపూట ఏ విధమైన కృత్రిమ పదార్థము కలపకుండా పూజా మందిరంలో పెట్టి పొద్దున బయటికి తీసిన గంగాజలము ఆవు పెరుగుతో సమానం. ఎంత తెలివైన పథకం ఇచ్చాడండి ఈశ్వరుడు. పాలు రాత్రి కాచి తోడు పెడితే పొద్దురికి పెరుగు అవుతుంది. దాని బదులుగా ఏం చెప్పాడు? కొంచెం గంగాజలం ఒక పాత్రలోకి సంగ్రహించు. ఏ ఉద్ధరణితోటో లేకపోతే చెంచాతోటో ఇంకాస్త ఎక్కువ ఉంటే ఎక్కువ, మొత్తం మీద ఒక పాత్రలో రాగి పాత్రలోనే పోయాలి. ఈ రాగి పాత్రలో పోసిన నీరు పూజా మందిరంలో పెట్టు. పొద్దుటికి అది తోడుకున్న ఆవు పెరుగుతో సమానం. అప్పుడు ఏమైంది? గంగాజలమేమో ఆవు పాలు, ఈ నిలవ పెట్టినటువంటి గంగాజలమేమో పెరుగు. అక్కడికి ఆవు పాలు ఆవు పెరుగు అయిపోయాయి. ఇంకా ఆవు నెయ్యి తెగ దొరుకుతుందిలేండి ఈ మధ్యన. ఏమో వాడు ప్యాకెట్ మీద ఆవు నెయ్యి అని రాశాడు. మన అదృష్టం. దీనికి మాత్రం ప్రత్యామ్నాయం ఏం చెప్పలేదు. నెయ్యి మాత్రం నిలవ ఉండేది గనక ఎన్నాళ్ళైనా అది వాసన వచ్చినా కూడా వ్యర్థం కానిది గనక దానికి ప్రత్యామ్నాయం పురాణాలలో మంత్రశాస్త్రాల్లో లేదు. కాబట్టి ఆవు నెయ్యి కలుపు. తర్వాత తేనె.
తేనె కూడా సహజంగా దొరుకుతోందిలేండి ఎక్కడో చోట, పంచదార సంగతికి చెప్పక్కర్లా. ఈ 5 కలిపినటువంటి దానిని పంచామృతం అన్నారు. ఈ మిశ్రిత ద్రవంతో ఈశ్వరుడికి అభిషేకం చేసి ఆ తదనంతరం మళ్ళీ శుద్ధోదక స్నానం ఇవ్వాలన్నమాట. అప్పటికి ఆయనకి స్నానం పూర్తవుతుంది. మళ్ళీ అప్పుడప్పుడు కొంతమంది ఈ పంచామృతాలు శివలింగం మీద పోసే బదులుగా ఓ పేదవాడు నోట్లో పోస్తే ఒక గ్లాసుడు పాలు వాడు ఆకలి తీరుతుంది కదా అని కొంత నాస్తికవాదం ప్రబలింపచేసేవారు ఉన్నారే. అసలు ఆ ప్రబలింపచేసేవాడు గనక ఈ మధ్యన ఒక ఎర్ర కాషాయ వస్త్రాలు కట్టుకున్న స్వామీజీ ఇటువంటి వాటిని బాగా సమర్థిస్తున్నాడు. వాడేమో ఆర్య సమాజం అని స్థాపించి అడ్డమైన వాళ్ళకి పెళ్లి చేసి పారేయటం, ఇంట్లో వాళ్ళ చిచ్చులు పెట్టి. అసలు వాడిని నెత్తి మీద పెట్టుకునే అంత విలువైన తలపాగా కనుక ఎవరికైనా ఇస్తే పేదవాడికి గుడ్డ కట్టుకోవడానికి ఉపయోగపడదు. వాడు ఎందుకు చెప్పండి నెత్తి మీద తలపాగా? హాయిగా గోచిగుడ్డ పెట్టుకోమని చెబుతోంది ఆర్య సమాజం. ఇంకా దిగంబర సమాజం కూడా ఉంది. ఆర్య సమాజంలో కూడా 2 రకాలు. హాయిగా దిగంబరంగా తిరిగితే భక్తులకి ఎంతో లాభం అన్నమాట. ఇలాంటి వాళ్ళని బాగా 4 ఖండించవలసిన అవసరం ఉంది. ఎప్పుడైనా అధర్మం పెచ్చు పెరుగుతున్నప్పుడు మనం కూడా శ్రీకృష్ణుడిలాగా అర్జునుడిలాగా విజృంభించకుండా ఇంట్లో కూర్చుని మెత్తగా కూర్చుంటే ప్రమాదం అన్నాడు. ఇప్పుడు భగవద్గీత ఎందుకు పుట్టింది? అన్నేళ్ల పాటు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేసి అధర్మాన్ని చాలా కాలం ఎదుర్కొని నష్టపోయి ఇప్పుడు నేనేమో అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను, లేదా శ్రేయో భోక్తుం భైక్షమపీహలోకి అంటే ఇప్పుడు ముష్టెత్తుకోవడానికి ఇట్రా, ఇన్నాళ్ళు నువ్వు కష్టపడ్డావు అన్నాడు ఆయన. అప్పుడు యుద్ధం చేయవలసిందే ఎవడైనా సరే. కాబట్టి కొన్ని సందర్భాలలో ఎట్టి పరిస్థితులలో మానవుడు అధర్మం జరుగుతుంటే ఖండించాలి. ఇది నాస్తికవాదం. రాముడు జాబాలి అనేవాడిని అందుకే శపించాడు. ఓరి మూర్ఖుడా, నీ ఇష్టం వచ్చినట్టు నాస్తికవాదం మాట్లాడావంటే శిక్షిస్తాను, చంపుతానన్నాడు. పరమేశ్వర లింగం మీద వేసే పంచామృతాలు పంచభూతాలలో కలిస్తే కొన్ని విచిత్రమైన సూక్ష్మక్రిములు పుట్టి ఈ సృష్టిని అద్భుతమైన ఆరోగ్యంతో కాపాడతాయి. కాబట్టి ఈ పిచ్చి కబుర్లు ఎప్పుడు నమ్మకండి. అభిషేకాదులు వద్దనడం ఇవంతా కూడా నాస్తికవాదంలోకి వస్తుందన్నమాట. ఆయన కంటికి కనపడలేదంటాడు వాడు. వాడికి ఏం కనపడతాడు? వాయువు కనపడుతుందా? ప్రాణవాయువు కనపడుతుందా? నీలో చెలరేగి అనేక సంఘర్షణలు కనపడుతున్నాయా? కాబట్టి ఈ సినిమాల మీద పెట్టే ఖర్చు, ఈ పిచ్చగుడ్డల మీద పెట్టే ఖర్చు, పొద్దున్నుంచి సాయంకాలం దాకా పనికి మాలిన వాళ్ళ 10 మందిని తీసుకొచ్చి వాళ్ళతో డిస్కషన్ కోసం పెట్టే ఆ టీవీ ఖర్చు, అవి గనక పెడితే జనం అందరూ సుఖంగా భోజనం చేస్తారు. అది చెప్పండి ఇక మీదట. ఒరే నాయన, ఈ జనాల్ని తీసుకెడుతున్నావు నీ స్టూడియోకి, తీసుకెళ్ళడానికి కారుకి అయ్యే పెట్రోల్ కనుక పెడితే చక్క ఇక్కడ అందరికీ అన్నదానం జరగదు. వీళ్ళ కోసం నువ్వు పొద్దున్న సాయంకాలం దాకా కరెంటు తగలేస్తున్నావు, ఛానల్ తగలేస్తున్నావు. అంచేత ఇలాంటి వాటి ఖర్చులు పెడితే దేశం చాలా ఉద్ధరింపబడుతుంది. కాబట్టి పంచామృత స్నానం తప్పక చేయించండి. ఎవడేం చెప్పినా నమ్మకండి. ఆవు పాలతో భగవంతుడిని అభిషేకిస్తే భగవంతుడి సాక్షాత్కారం కలిగి తీరుతుంది. మనం ఎంత కాదనుకున్నా వ్యర్థం అయ్యేది ఎలాగో వ్యర్థం అవుతుంది. పరమాత్మకి వ్యర్థం అయితే అది వ్యర్థం కాదు, తదర్థం లోకానికి హితమే అవుతుంది, అది హితార్థమే అవుతుంది అన్నమాట. ఈ పంచామృతాలు అయ్యాక అప్పుడు శుద్ధోదకంతో స్నానం చేయించాలి. శుద్ధోదకం అంటే ఏమిటి అని మళ్ళీ ఒకప్పుడు బృహస్పతి బ్రహ్మదేవుణ్ణి అడిగాడు. శుద్ధోదకం అంటే మంత్రపూర్వకంగా తీసుకున్నటువంటి నీరు ఏదైనా శుద్ధ జలమే, అందులో సున్నం ఉండనివ్వండి, ఇంకోటి ఉండనివ్వండి. అనగా ఒక చెంబు నిండా నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా గంధం వేసి, ఒక పువ్వు వేసి, 4 అక్షతలు చల్లి దాని మీద కుడి చెయ్యి పెట్టి దాన్ని గంగే చెయ్యమునే కృష్ణే గోదావరి సరస్వతే నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని చదవగానే అందులో ఉన్న నీరు సకల నదీ నద పవిత్ర జలం అయిపోతుంది. అది శుద్ధోదకం అంటే. దీనితో పాటు మనస్సు కూడా పవిత్రంగా ఉంచుకుంటే ఇంకా ఈ జలం ఇంకా శుద్ధి అవుతుందన్నమాట. గంగ కూడా భూలోక గంగ కంటే ఆకాశ గంగ పవిత్రమైనది. మనస్సు నిర్మలంగా ఆ కాసేపు ఎవరిని ద్వేషించకుండా, ఏ విధమైన కుతంత్రాలు కుళ్ళు కుట్రలు మనస్సులోకి రానివ్వకుండా భగవంతుణ్ణి పూజ చెయ్యడానికి ఉపయోగించే జలం ఏదైనా అది శుద్ధోదకమే, నిర్మలోదకమే. దానిని ఆకుతో కానీ తులసితో కానీ 7 పర్యాయములు భగవంతుడి మీద వెయ్యాలి, జల్లాలి. అదన్నమాట శుద్ధోదక స్నానం. 7 పర్యాయములు 7 సార్లు జల్లాలన్నమాట నీళ్లు. అప్పుడు కూడా ఓం ఆపోహిష్టామయో భవ వంటి వ్యాకృతులతో జల్లితే మంత్రం కూడా ఉంది కనుక అప్పుడు అది నిజమైన స్నానం అవుతుంది. ఇప్పుడు ఈ స్నానం చేయించాక భగవంతుణ్ణి శుద్ధి చేసి తుడిచి జాగ్రత్తగా దాని మీద పత్రి కానీ లేదా దీపారాధనకు ఉపయోగించే పత్తి కానీ నిజంగా ఉంటే వస్త్రం కానీ కప్పితే అప్పుడు ఈశ్వరుడు ఆ లింగంలో జపం పూర్తయ్యేదాకా ఉంటాడు. నాయన శుక్రాచార్య,
నువ్వు అలాగా నాకు వస్త్రాన్ని ఇచ్చి శుద్ధోదక స్నానం తర్వాత ఒక చెట్టుకి తల్లకిందులుగా వెళ్ళాడు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వెళ్ళాడాలి. మళ్ళీ చెట్టుకి తలకిందులుగా వెళ్ళాడమన్నాం కదా అని ఈ కాళ్ళని తాళతో కట్టించుకుంటావేమో ఎవరితో అయినా. ఇది శివుడు కొంచెం జాగ్రత్తగా హెచ్చరించాడు. తలకిందులుగా వెళ్ళాడు, తపస్సు చేయాలి. నీ కాళ్ళు రెండు చెట్టు కొమ్మకో దానికి ఇలా వేళ్లాడదీసి చేతులు కిందకు పెట్టి తపస్సు చెయ్యి. అప్పుడు కాసేపు నాకు ఏమవుతుంది, గట్టిగా ఒక కొమ్మని మనం రెండు చేతులతో పట్టుకుంటేనే చేతులు కాసేపటికి లాగి గబుక్కు నదులు కింద పడిపోతాం. ఏ ఆకాశంలోనూ హెలికాప్టర్ను పట్టుకు వెళ్ళాడుతున్నవాడు భయపడిపోయి కిందకు వదిలేసి పడిపోయిన వాళ్ళు లేరు. అటువంటిది సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఏకధాటిగా ఒక చెట్టు కొమ్మకి తల్లక్రిందులుగా వెళ్ళాడడం కష్టం. అప్పుడు నువ్వు నీ తెలివితేటలు ఉపయోగించి ఏదైనా తాడుతో కట్టించుకుంటావేమో కొమ్మకి. అలా కట్టించుకోకుండా కేవలం నీ బలముతో నీ కాళ్ళ బలంతోనే ఆగాలి. ఒకవేళ నువ్వు కింద పడిపోతే ఆ తపస్సు వ్యర్థం. అలాగే వేళ్లాడతానన్నాడు ఈయన. అబ్బే అక్కడితో అవ్వలేదు, తలకిందులుగా వేళ్లాడుతున్నంతసేపు ధూపాన్ని పీల్చు. నాకు ధూపం అంటే చాలా ఇష్టం. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా పొగ పీలుస్తూ నువ్వు అలా 100 ఏళ్ళు బతికితే అప్పుడు నీకు మృత సంజీవని ఇస్తానన్నాడు. ఇందులో ఎన్ని కష్టాలు ఉన్నాయి మీకు అర్థమవుతుందా? మట్టితో శివలింగాన్ని చెయ్యాలి, దాన్నేమో పూజించాలి, పంచామృతాలతో స్నానం చేయించాలి, ఆ తర్వాత శుద్ధోదక స్నానం చేయించాలి, అప్పుడు ఒక వస్త్రం పెట్టాలి. దాని మీద పెట్టాక ఆ శివలింగాన్ని ఒక చెట్టు కింద పెట్టి తలకిందులుగా చేతులు దాని మీదకి వచ్చేలా వేళ్లాడాలి. వేళ్లాడేటప్పుడు పడిపోయినా తపస్సు వ్యర్థం. పోనీ ఏదో వేళ్లాడడం కష్టపడంటే ఈ వేళ్లాడుతున్నంతసేపు పొగ పీల్చాలి. అసలే పొమ్మం లేక పొగట్టారని పేరు. అక్కడ దేవుడి దగ్గర వెలిగించిన అగరత్తు గొంతుకులో కడితేనే అంటున్నామే మనం. ఈ దోమల గోడాలో కింద దోమల కోసం అప్పుడప్పుడు నాకెందో మీకెందో వెలిగిస్తున్నారు. ఎంత గుండ్రంగా ఉంటుంది టార్టాయిస్ మస్కిటో కాయిల్. అది వెలిగిస్తే ఆ పొగకే తెగ దగ్గుతున్నారు పాపం. వద్దన్నా దగ్గుతున్నారు. దగ్గుబాటి వారు ఇంటి పేరు అయిపోతుంది ఆ వంకతో పాపం. ఎంత యాతన అయిపోతుంది. అటువంటిది ఆయన సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా పొగ పీల్చాలట. మళ్ళీ ఏమి పొగ పీల్చాలో దేవీ భాగవతంలో చెప్పాడు. కణధోమం పిబ. కణధోమం అంటే ఏమిటో తెలుసా? పొగాకుని ఇంతింతి ముక్కల కింద చేసి కింద ఒక కొంపటి పెట్టి ఆ కొంపట్లో అలా ఎర్రతెరపి లేకుండా ఎవరో ఒకళ్ళు వేస్తూ ఉంటే దాన్ని సాయంత్రం దాకా పీల్చాలట. ఎంత చుట్టా బీడీ సిగరెట్ కాల్చేవాడైనా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఈ పొగని గుప్పు గుప్పని పీలిస్తే ఆ తర్వాత వాడి ప్రాణం తప్పుకుంటుంది. ఈ గుప్పు ఉండదు, తప్పు ఉండదు, తప్పుకుంటాడు వీడు. 100 ఏళ్ళు పీల్చాలి. ఈ కణధోమం అంటే ఒక ఆయన నాకు ఉపన్యాసం అయ్యాక వచ్చి అన్నాడు, గురువుగారు శివుడు నాకు చాలా నచ్చాడండి అన్నాడు. ఏమండి అన్నాను. కణధోమం అంటే చిన్న చిన్న ముక్కల కింద చేసే పొగాకిని మేము వర్జీనియా పొగాకు అంటామండి, సిగరెట్లో దాన్నే వాడతామండి, ఆయన ఎంత మంచివాడండి అన్నాడు. ఆయన మంచివాడంటే ఒక సిగరెట్టు 2 సిగరెట్టు పీలుస్తావు నువ్వు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా అలా గుప్పు గుప్పుని పీల్చాలట. నేను చెప్పిన దాంట్లో రవ్వంత అతిశయోక్తి ఉంటే ఒప్పుకుంటాను నేను. మీరు వెళ్ళి దేవీ భాగవతం చూడండి, శుక్రాచార్యుడు అందులో ఎలా పీల్చాడో చెబుతాడు. అందులో అద్భుతమైన చరిత్ర అది. ఎక్కడ నేను చెప్పే ఏ కథ కూడా ప్రామాణికం లేని, పురాణ ప్రసక్తి లేని పొరపాటు కూడా చెప్పను. కణధోమం పిబ ఇదే పదం వాడాడు. అప్పుడు ఈయన నువ్వు ఏం చెబితే అది చేస్తాను, కానీ నాకు మాత్రం తప్పక మృత సంజీవని ఇయ్యి అన్నాడు. అదంతా చేసి నువ్వు బతికితే ఇస్తానన్నట్టు ఈయన. వెంటనే ఈయన తపస్సుకు మొదలుపెట్టాడు. ఎలాగా? పెద్ద సమస్య ఏమిటంటే తలకిందులుగా ఎలాగైనా వేళ్లాడతాను నేను మొండేవాడిని, కానీ ఆగిపోకుండా పొగ వేసేవాడు ఎవడు? ఆయన అదృష్టం ఏంటంటే ఇంద్రుడికి ఒక బుద్ధి పుట్టింది. ఈ శుక్రాచార్యుడు మొండివాడు, ఈయన తపస్సు చేస్తే మృత సంజీవని వస్తుంది, ఈ విద్యతో రాక్షసులకు ఉపకారం చేస్తాడు, అప్పుడు మేము నష్టపోతాం. కాబట్టి ఈయన తపస్సు పూర్తయ్యాక రాక్షసుల దగ్గరికి వెళ్లకుండా ఉండాలంటే ఈయన బుట్టలో వేసుకోవాలి. బుట్టలో వేసుకోవాలంటే ఎవరి వల్ల కాదని తన కూతురు జయంతిని పంపాడు. ఆ జయంతి ఈయన దగ్గరకు వచ్చింది. వెంటనే ఈయనేమన్నాడు, నువ్వెవరు అన్నాడు. నేను ఇంద్రపుత్రినండి అంది. ఎందుకు వచ్చావు? ఏదో మీ సేవ చేసుకుని మీ ద్వారా మంత్ర విద్యలు పొందాలని వచ్చానంది. అమ్మాయి నువ్వు ఏమడిగితే అది ఇస్తాను. 100 ఏళ్ళు నేను సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వెళ్ళాడాలి, అప్పుడు కణధోమం పీల్చాలి. సూర్యాస్తమయం అయ్యాక నేను కిందకు వెళ్ళిపోతాను, ఎలాగో ఇబ్బంది లేదు, పడుకుంటాను, నిద్రపోతాను కాసేపు. ఈ 100 ఏళ్ళు నాకు నువ్వు చిన్న సాయం చేసావంటే నువ్వు ఏది అడిగితే అది ఇస్తానన్నాడు ఆయన. ఏమిటండి అంది. నేను తలకిందులుగా వెళ్ళాడినంతసేపు కింద శివలింగం అటు ఇటు కదలకుండా జాగ్రత్తగా అట్టేపెట్టి పక్కనే ఒక కొంపటి పెట్టి దాని మీద కణధోమం వెయ్యి, పొగాకు వెయ్యి అన్నాడు. అలాగే అంది.
నిజంగా యోగం. ఇంద్రుడు ఒకందుకు పంపితే ఈయన్ని పాడు చేయడానికి పంపితే ఉపయోగపడింది శుక్రాచార్యుడికి. చెప్పాక మహాత్ములకి ఏ విఘ్నం వచ్చినా ఆ విఘ్నం తొలగి శుభమవుతుంది శ్రద్ధగా ఆసక్తితో ఉపచారములు చేస్తే. ఈ 100 ఏళ్ళు జయంతి ఆయనకి పొగ వేసింది. అంత పొగ పీల్చి బతికట్టానికి అసలు ఏ ఆయాసం లేదండి. ఆయనది ఆస్మా పేషెంట్ కాదు, ఆయన మంచి ఆరోగ్యవంతుడు. ఈ 100 ఏళ్ళు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఎడతెరపి లేకుండా పొగ పీల్చి పీల్చి పీల్చినంతసేపు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూనే ఉన్నాడు. 100 ఏళ్ళు పూర్తయింది. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. నాయన, ఆయువు పెరగాలంటే పార్థివలింగానికి పంచామృతాలతోటి శుద్ధోదకంతో అభిషేకం చెయ్యాలి. చచ్చిన వాడిని బతికించగలిగేంత ఉత్తమ మంత్రం పొందాలంటే తలకిందులుగా వేళ్లాడుతూ కణధూమం పేల్చాలి. నువ్వు రెండింట్లో విజయం పొందావు, ఈ రోజు నుంచి నీకు మృత సంజీవని ఇస్తున్నానన్నాడు. ఆ మృత సంజీవని విజయానికి వచ్చింది. ఆ తర్వాత ఈయన ఏం చేశాడు, అంధకాసురుడనే ఒక రాక్షసుడితోటి శివుడు యుద్ధానికి వెళ్ళగానే శివుడికి అంధకాసురుడికి ఘోర యుద్ధం జరిగేది. అంధకాసురుడి సైనికుల్ని శివుడు సోలంతల పొడవగానే ఈయన వచ్చి మృత సంజీవని చదివేవాడు. ఇప్పుడు పెద్ద సమస్య ఏమొచ్చిందంటే, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష. శివుడికి మతిపోయింది. ఇదేమిటి, పొద్దున వీళ్ళందరినీ చంపాను, మళ్ళీ బతుకుతున్నారు వీళ్ళు. నాయుదారు కూడా మల్కాజ్గిరిలో దోమలు పెరిగిపోయినట్టుగా వీళ్ళు ఎలా పెరిగిపోతున్నారు, మళ్ళీ ఎలా బతుకుతున్నారు వీళ్ళు అని అనుమానం వచ్చింది. చూస్తే ఓ రోజున కోపం వచ్చి యుద్ధంలో అంధకాసురుడి శూలంతో పోటీ పొడిచాడు. అంధకాసురుడు కింద పడి గితగితలాడి చచ్చిపోయాడు. చావగానే శుక్రాచార్యుడు పరిగెత్తుకొచ్చి ఆయన దగ్గర ఉఫ్ అని మంత్రం చదివాడు. వాడు మళ్ళీ లేచాడు. ఓహో ఈ శుక్రా, ఓరి వక్కరా, ఇదే నువ్వు చేసే పని అనుకుని, అప్పటికి శుక్రుడికి ఆ పేరు లేదన్నానుగా, కేవలం కావ్య. కోపంతో శివుడు పళ్ళు పటపట కొరికి, నేను నీకు చచ్చిన వాడిని బ్రతికించే మంత్రం ఇస్తే ఆ మంత్రం నా మీదే ప్రయోగిస్తావా, నేను చంపిన వాడిని బతికిస్తావా అని చటుక్కున కుడి చేత్తో వాడి నడుం పట్టుకుని గుటుక్కుని మింగేశాడు. ఈ కడుపులోకి వెళ్ళిపోయాడు ఈయన. ఇంకోడు ఎవడైనా శివుడు కడుపులోకి వెడితే భస్మం అయిపోతాడు, ఎందుకంటే కంఠంలో విషం ఉంది. అక్కడి నుంచి కిందకి వెడితేనే సగం భస్మం అయిపోవాలి. ఇక శివుడి కడుపులోకి వెళ్ళాక ఆ కడుపులో ఉన్న అగ్నిగోళాల మధ్యలో మానవ మాత్రుడు బతకడు. కానీ వీడు కడుపులోకి వెళ్ళగానే శివుడిచ్చిన వృత సంజీవని ఉందిగా, ఆ మంత్రం చదువుకుంటూ కూర్చున్నాడు. శుభ్రంగా ఉన్నాడు, బతికేట ఏమీ అవ్వలేదు, వాడు చెక్కు చెదరలేదు. టార్టాయిస్ మస్కిటో కాయిల్ పక్కన కూర్చున్న వాడికి దోమలు కొట్టినట్టుగా ఉంది వాడు భరిస్తాను వాడు సుఖంగా. అదేదో కాళ్ళకు ఓడో మాసు రాసుకున్న వాడిని దోమలు కొట్టినట్టుగా ఈ లోపల ఉన్న శివుడి కడుపులో ఉన్న ఏ పంచభూతాలు వీడినేమీ చేయలేకపోయాయి. ఇప్పుడు ఏం జరిగింది, ఇది కూడా లాభమే అయిందిట. శివుడి కడుపులో 14 భువన బ్రహ్మాండములు, అంటే ఈ పైకి కనిపించే భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాదులు కాకుండా మరిన్ని అత్యద్భుత దివ్య బ్రహ్మాండాలు ఉన్నాయి. ఎన్ని లోకాలు ఉన్నాయండి, అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి ఈ సృష్టిలో. వాటన్నిటికీ అమ్మవారు అమ్మ కాబట్టే అనేక కోటి బ్రహ్మాండ జనని అని లలితా సహస్రనామంలో అన్నారు. అన్ని లోకాలున్న విశేషాలన్నీ శివుడి కడుపులోకి వెళ్ళినవాడు చూడగలుగుతాడు. మార్కండేయుడు విష్ణువు కడుపులోకి వెళ్ళి చూశాడు. మహానుభావుడు ఉపమన్యువు అనేవాడు కూడా శివుడి గర్భంలో ఇవన్నీ చూశాడు. అదృష్టవంతుడు హయగ్రీవుడు విష్ణుమూర్తి అవతారం అమ్మ కడుపులోకి వెళ్ళి చూశాడు. మీరు కూడా భక్తితో ఇలాంటివన్నీ వింటే మీరు కూడా ఎప్పుడొకప్పుడు అమ్మవారి కడుపులోకి వెళ్ళి హాయిగా కూర్చుని ఈ లోకాలన్నీ తీర్థయాత్రల వంకతో చూడొచ్చు అనమాట. మనం తీర్థయాత్ర చేయాలంటే రిజర్వేషన్లు ఉండాలి. రిజర్వేషన్ ఉన్నా మళ్ళీ ఎవడోడొచ్చి నెత్తి మీద కాలు దగ్గర కూర్చోకుండా ఉండాలి. తీరా మోకాళ్ళ నొప్పులుంటే అన్నీ చూడలేం. కానీ ఎంత హాయిగా చూశాడో తెలుసా, శివ ఎంత విచిత్రం, బయట ఉన్నంతకాలం ఇన్ని లోకాలు ఉన్నాయని తెలియదు, నీ కడుపులో నువ్వు నన్ను పారేయడం వల్ల ఇన్ని లోకాలు చూశానని 1000 ముఖాలు కలిగిన శివుణ్ణి, 11 ముఖాలు కలిగిన శివుణ్ణి, అంటే ఏకాదశ రుద్రమూర్తుల్ని, అమ్మవారి అనేక దివ్య రూపాలని, క్షేత్రాలని, అనేక దివ్య నదులని, వీటన్నిటితో కూడిన ఉపాసనా విధానాలని, చతుర్వేదాలు మూర్తిమంతములై 4 రూపాలు ధరించి కడుపులో ఉంటే వాటిని కూడా చూశాట. వేదములు 4 దివ్య రూపాలు ధరించి పురుష రూపంలో ఈ కడుపులో ఉన్నాయి. ఆ వేదాలను చూశాడు. ఇవన్నీ చూచి ఇతనికి ఆశ్చర్యం కలిగింది. ఇలా 1000 ఏళ్ళు కడుపులో ఉన్నాడు. ఈలోపు అంధకాసురుడిని చంపాడు శివుడు. లోపల కూర్చుని నేను తిరుగుతున్నప్పుడల్లా జగన్మాతనే తలుచుకునేవాట, అమ్మ అమ్మ అని. అమ్మవారికి ఈ నాదం వినపడింది. ఏమండి పాపం శుక్రాచార్యుని మింగిపారేశారు, వాడు కడుపులోకి వెళ్ళిపోయాడు, లోపలుండి కూడా గొడగొడలాడుతున్నాడు, మీకు తెలియటం లేదా?
రోజు అమ్మ అమ్మ అని నన్ను తలుచుకుంటున్నాడు, ఎంతకాలం వాడిని అలా కడుపులో ఉంచుతారు, కొంచెం బయటికి తీసుకురండి అన్నది. అప్పుడు ఆయన అన్నాడు, వీడిని బయటికి తీసుకొస్తే నేను ఎవరినైనా రాక్షసుల్ని చంపగానే వాళ్ళ మీద మళ్ళీ మృత సంజీవిని ప్రయోగిస్తున్నాడు ఎలాగా అన్నాడు. ఈ లోపల ఇదంతా వింటున్నాడుగైనా పరమేశ్వర, ఇక మీదట నువ్వు ఒప్పుకుంటేనే మృత సంజీవిని విద్య ప్రయోగించి ఎవరినైనా రక్షిస్తాను, నువ్వు వద్దంటే రాక్షసుల మీద ఇది ప్రయోగించను, నీ మీద ఒట్టు అన్నాడు. అయితే ఓ పని చెయ్యి, నాకు చాలా ఇష్టమైనది ప్రదక్షిణ. షోడశోపచారాల్లో ప్రదక్షిణ అంటే ఈశ్వరుడికి చాలా ఇష్టం. ప్రదక్షిణ పదే పదే అని ఒక మంత్రం ఉందే, దాని అర్థం ఏంటనుకుంటున్నారు? పదే పదే అంటే పత్ అంటే పాదము అని అర్థం. పదే పదే అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా భగవంతుణ్ణి మనస్సులో తలుచుకుంటే దానికి ప్రదక్షిణ, ప్రకృష్టమైన దక్షిణ, గొప్ప దక్షిణ అని అర్థం. ఇంటికి వచ్చిన వాడికి పూర్వం భోజనం పెట్టాక ఆ తర్వాత ఏం చేసేవారు? తోచిన డబ్బులు పెట్టేవారు కదా తాంబూలంలో, దీన్ని మాత్రమే ప్రదక్షిణ అనుకున్నారట మొదట్లో తెలియక. నిజానికి ఈ డబ్బులు గొప్ప దక్షిణ కాదు. అసలు దక్షిణ ఏమిటంటే పదే పదే అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడల్లా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ పరమాత్మ చుట్టూ తిరగడం, లేదా తన చుట్టూ తాను తిరగడం. తన చుట్టూ తాను తిరిగితే ఆత్మ ప్రదక్షిణ, అదే గుళ్ళోకి వెళ్ళి భగవంతుడి చుట్టూ తిరిగితే అది పరమాత్మ ప్రదక్షిణ. ఆత్మ ప్రదక్షిణ కంటే పరమాత్మ ప్రదక్షిణ ఇంకా గొప్పదనమాట. ఇది నిజంగా ఈశ్వరుడికి మనం ఇచ్చే ధనం, ఆయనకిచ్చే కానుక. నువ్వేం చేస్తావంటే లోపల పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర అనుకుంటూ నీ చుట్టూ నువ్వు నా గర్భంలో తిరుగు. అలా 9 ప్రదక్షిణలు చెయ్యి, అప్పుడు నీ పాపం పోతుంది, నిన్ను నేను బ్రతికిస్తానన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఈ కథ వింటున్న, ఈ కథ అంతా కూడా ఋషులు విన్నారు. వ్యాసుడి ద్వారా, తర్వాత సూతుడి ద్వారా సౌనకాదులు. వాళ్ళకు అనుమానం వచ్చింది, భగవంతుడికి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు పాపోహం అంటారు ఏంటండి? కొంతమంది ఏమో భక్తిహీనం మంత్రహీనం అంటున్నారు. అలా అంటే అలాగే, నాకు నిజంగా భక్తి ఉంది కదా అన్నాడు ఒకడు. ఓరి పిచ్చివాడా, అహం అంటే నేను, నేను అని నువ్వు అనుకున్నంతకాలం నువ్వు పాపాత్ముడివే. అదనమాట రహస్యం. పాపోహం అని అందుకని అన్నారు అక్కడ, పుణ్యోహం అనడానికి లేదు. నీకు అహంకారం ఉందనుకో, అప్పుడు పుణ్యాత్ముడు ఎలా అవుతావు? నేను ప్రదక్షిణ చేస్తున్నాను, నేను పూజ చేస్తున్నానని నువ్వు అన్నంతకాలం, లేక నా కోసం ధర్మార్థ కామ మోక్షాల కోసం అని అన్నంతకాలం నీవు పాపాత్ముడివే. ఏదో ఒక లోపం లేకుండా, లోటు లేకుండా ఉండవు. అందువల్ల గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మనం ఇలాంటి వాటిలో పిచ్చి ప్రశ్న వేయకూడదు. అలాగే మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం అంటారంటే నాకు భక్తి ఉంది, నీకు నిజంగా భక్తి ఉందా? నీకే భక్తి ఉంటే పరమాత్మనికి నీ సర్వం సమర్పించన్నప్పుడు నీ కంప్యూటర్ దగ్గర నుంచి అన్ని అక్కడ పెట్టి చూస్తాను, నీ డబ్బులు అక్కడ పెట్టు. గట్టిగా ఇంకో 1000 రూపాయలు అడిగితే అడిలెత్తి పారిపోతాం. పురోహితుడు ఏమండి ఇంకో 100 ఎవరా అంటే ఏమండి నేను ఇవ్వాల్సింది ఇచ్చాను ఇవ్వని అంటున్నావే. ఇంత స్వార్థంతో కూడుకున్న నువ్వు భక్త కన్నప్పలాగా కన్ను కూడా ఇవ్వగలిగేంత స్థాయికి వెడితే తప్ప, లేనంత వరకు నువ్వు భక్తిహీనుడివే. పూర్తిగా నాకు భక్తి ఉంది, లేక నాకు మంత్రశక్తి ఉంది అనే శక్తి శంకరాచార్యుడికే లేదు, నీకెక్కడి నుంచి వచ్చింది? మీరు శంకరాచార్యుల వారు అపరాధ స్తోత్రంలో ఏం చెప్పారు? న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతిమహో నాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతి కథాక న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం పరం జానే మాతః త్వదనుసరణం క్లేశహరణం. ప్రభు, నాకు నీ గురించిన మంత్రం తెలియదు. అమ్మవారిని స్తోత్రం చేసి ఆయన చివరిన అపరాధాలు చెప్పుకున్నాడు, నేను ఎన్నో తప్పులు చేస్తాను క్షమించు అని. ఆ క్షమించమని కోరుతూ, అమ్మా నాకు నీ గురించిన మంత్రం ఏం తెలుసు, పదే పదే మంత్రం మంత్రం అండమే తప్ప నిజంగా నిన్ను వశం చేసుకునే మంత్రం నేను ఎరగను. పోనీ శ్రీచక్రం వంటి యంత్రాల అవి తెలియదు. ఎవడబడితే వాడు శ్రీచక్రం, మేరు ప్రస్తారం, భూప్రస్తారం, ఇంకోటి అంటున్నాడు, గురు పరంపర అంటాడు, ఇంకోడొచ్చి పూర్వం అంటాడు, ఇంకోడొచ్చి పర అంటాడు. ఇవేమి నాకు తెలియదు అంటాడు ఆది శంకరాచార్యులు వారు. ఇవాళ బోడి మనుషులం మనం ఎంత, మన బ్రతికెంత ఒకసారి ఆలోచించండి. నాకు స్తోత్రం చేయడానికి సంబంధించిన కథలు తెలియవు,
నీకు సంబంధించిన ముద్రాలు ఉన్నాయి. ఉదాహరణకి గాయత్రి మంత్రం చేసేవాడికి 24 ముద్రలు ఉంటాయి. చతుర్వింశతి ముద్రావై గాయత్ర్యా సుప్రతిష్ఠిత ఇది ముద్ర నజానాతి గాయత్రి నిష్ఫలా భవేత్ అని. అందులో ఇదిగో మత్స్య, కూర్మ, వరాహకం, సింహాక్రాంతం, మహాక్రాంతం, ముద్గరం, పల్లవం తథా చతుర్వింశతి ముద్ర వై గాయత్ర్యా సుప్రతిష్ఠిత. ఈ విధమైన 24 ముద్రలు ఉన్నాయి. వీటిల్లోనే గాయత్రి ఉన్నది. ఇది ముద్రాహ, ఇది ఈ ముద్రములంటే నజానాతి, ఇది తెలియని వాడికి ఏమవుతుంది? గాయత్రి నిష్ఫల భవేత్. ఇంతవరకు చేసిన సంధ్యావందనము, అందులో ఇచ్చిన అర్ఘ్యము, గాయత్రి జపం అంతా వ్యర్థమే. ఇప్పుడు నీకు ఆ ముద్రలు ఏం తెలుసు? తెలియకుండా చేస్తే వ్యర్థమే కదా. అందుకని ఆఖరణ మనం ఏం చేస్తున్నాం? ప్రాయశ్చిత్తంగా ఇంకో అర్ఘ్యం ఇస్తున్నాం. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఎంతోమంది ముద్రలు లేకపోతే పూజలు వ్యర్థం అంటున్నారు, నాకు ఏది ముద్రో తెలియదు అన్నాడు. శంకరుడి కంటే యంత్రవేత్త, మంత్రవేత్త, ముద్రావేత్త మరొకడు ఎవడన్నా ఉన్నాడంటే ఈ ప్రపంచంలో వ్యాసుడి తర్వాత మళ్ళీ శంకరుడే. ఒక మహానుభావుడు విష్ణు వ్యాసుడు, మరొకడు శివుడు, ఆయనే శంకరుడి రూపంలో ఉన్నారు. వారికంటే మంత్రవేత్తలు, మంత్రద్రష్టలు మరొకరు ఉన్నారంటే అది అసంభవం అన్నమాట. అటువంటి మహానుభావుడే నాకు ముద్రలు తెలియదంటున్నాడు. నజానే ముద్రాస్తే తే ముద్రాహ, నీకు సంబంధించిన ముద్రలు నజానే, నేను ఎరగను. కనీసం ఏడవడం కూడా చేత కదా. అమ్మా నువ్వు ఎక్కడున్నావు రక్షించు తల్లో అని ఏడుద్దామంటే అది కూడా కృత్రిమమైన ఏడిపోయినది. పోనీ ఏం తెలుసు నీకు అంటే, నాకు ఏమీ తెలియదు. చెట్ట చివరికి చెప్పింది ఏమిటో తెలుసా? పరంజానే మాతః త్వదనుసరణం క్లేశహరణం. నీకేమి తెలుసు? ఏమీ తెలియదు. తెలిసింది ఒకటే, త్వత్ అనుసరణం అంటే నీవు ఉన్నావని నమ్మి నీ వెంట పడడమే నా క్లేశాలు హరిస్తుంది. మనకు ఏం బెంగెట్టుకోద్దు మీరు. రోజు నాకు ముద్రలు లేవు, యంత్రాలు లేవు, తంత్రాలు లేవు, ఆచమనాలు లేవు అని బెంగపెట్టుకోకుండా ఆఖరణ నువ్వు ఉన్నావని నమ్మాము. ఎంతోమంది మహానుభావులు నిరంతరం ఉపన్యాసాలలో, గ్రంథాలలో, పూర్వకాలంలో పురాణాలలో, స్మృతులలో, శృతులలో, సంహితలలో చెప్పారు నువ్వు ఉన్నావని మేం నమ్ముతున్నాం అన్నామా చాలు, ఇక మనకు అన్నీ శుభాలే. ఇంత గొప్ప మొక్క చెప్పాడు ఆయన. కాబట్టి మనం దేనికి బెంగపెట్టుకోక్కర్లేదు, ఏమి కంగారు పడక్కర్లేదు. కాబట్టి ప్రదక్షిణ పదే పదే అంటే అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడల్లా భక్తితో ఓం నమశివాయ అనుకుని తిరుగు చాలంతే. ఇందాక చెప్పిన శ్లోకం ప్రకారంగా నేను మంత్రాలు ఉన్నవాణ్ణి, క్రియలు ఉన్నవాణ్ణి, భక్తి ఉన్నవాణ్ణి, లేక పుణ్యాత్ముడిని అనుకోకుండా ఈ అహంకారాన్ని విడిచిపెట్టి నువ్వు నా కడుపులో 9 ప్రదక్షిణలు చెయ్యి, నీకు శుభం కలుగుతుందన్నాడు ఆయన. ఇంకొక అర్థం ఏమిటో తెలుసా? పత్ అంటే పాదము, అలాగే పదము అంటే మాట అని కూడా అర్థం. అసలు మంత్రశాస్త్రాలే విశేషం ఏది. ఒక అర్థం పత్ అంటే పదము. పత్ అనే శబ్దములకు పదము గనక పదే పదే అంటే అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడల్లా పరమేశ్వర స్మరణ చేస్తే అదే గొప్ప దక్షిణ ఈశ్వరుడికి, అదే గొప్ప దక్షిణ మహాత్ముడికి, అదే గొప్ప దక్షిణ గురువుకి. ఇప్పుడు పదే అనే శబ్దమునకు మాట. నీవు భగవంతుని చుట్టూ తిరుగుతున్నంతసేపు మాటలను ఆయనకి ప్రసాదించు. ఆ మాటలంటే ఏమిటి? పవిత్రమైన వాక్కు అనగా మంత్రములు, భగవద్ ధ్యానం. శివ 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 అనుకుంటూ తిరుగు, నారాయణ నారాయణ గోవింద అనుకుంటూ తిరుగు, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అనుకుంటూ తిరుగు. ఇలా భక్తితో తిరిగేవే అదన్నమాట ప్రదక్షిణ అంటే. అది భగవంతునికి మనం ఇస్తున్న గొప్ప కానుక. దానివల్ల పాపాలు పోతాయి. ఆయువు నశించిన వాడు కూడా ఈ ప్రదక్షిణ భక్తితో చేస్తే మళ్ళీ బతుకుతాడు. మీకు తెలుసో లేదో, తెల్లారితే చచ్చిపోతాడని ఒక క్యాన్సర్ పేషెంట్ని ఒకప్పుడు మా దగ్గరికి తీసుకొచ్చారు. తలంతా జుట్టు ఊడిపోయి బట్టతలైపోయింది ఒక ఆవిడకి. చచ్చిపోతుందని చెప్పారు. అమ్మా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక నీకు ఏ మంత్రం పనిచేయదు, మొండిగా గుడి చుట్టూ ప్రదక్షిణ చెయ్యన్నాను. అడుగు తీయాలంటే కష్టంగా ఉందండి అంది ఆవిడ. ఏం చేస్తావు? మీ ఆయన కాళ్ళు పట్టుకుంటావో నీవే పట్టుకుంటావో తిరిగే అన్నాను. మొండిగా తిరిగి ఎలాగో చచ్చిపోతావు అని చెప్పారు. నువ్వు డాక్టర్లో నీకు వైద్యం చేయలేవు, నువ్వు చచ్చిపోతావు అని చెప్పారు. ఆ చచ్చిపోయేది దేవుడికి ప్రదక్షిణ చేసి చచ్చిపోయామంటే పుణ్యం వస్తుంది, గుళ్ళో చేసేయన్నాను. మీరు ఆలోచించండి. ఎలాగో వస్తుందని డిక్లేర్ చేశాక ఇంకెందుకు, ఎలాగో తెచ్చేదేదో భగవంతుని సన్నిధానంలో చద్దాం అనగానే ఆవిడ మొండిగా భర్త చెయ్యి వదులుచుకుని గట్టిగా ప్రదక్షిణ చేసింది. నాకు చాలా కాలం క్రితం, అప్పటికి మా ప్రణవపీఠం మా మేడ మీద ఉండేది, ఇప్పుడున్న గుడి కాదు, పవర్పేటలో ఇంట్లో పైన ఒక ఫ్లోర్లో. ఆ ఫ్లోర్ ఎక్కి ప్రదక్షిణ చేసిందండి ఆ మొండి ఆవిడ. ఇప్పుడు హాయిగా యాత్రలకు వస్తుంది ఆవిడ. నేను చెప్పింది 7 ఏళ్ల క్రితం మాట, 8 ఏళ్ల క్రితం. డాక్టర్లకు కూడా అర్థం కాదు కొన్ని మనకి.
ఈ వైద్య శాస్త్రానికి అతీతమైనదే పరమాత్మ దివ్యశక్తి అంటే. మీకు ఒకటి కాదు, రెండు కాదు, ఇలాంటివి ఎన్నున్నాయో, ఎన్ని విశేషాలు. మనం ఎక్కడికో పురాణ కాలానికి వెళ్ళక్కర్లా. ఈ కాలంలో కూడా భగవంతుణ్ణి భక్తితో నమ్మి పైకి వచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు. పీఠస్థాపన చేస్తున్న కొత్తలో ఒక మోగవాడు కొబ్బరికాయ కొడితే వాడు పలికి మాట్లాడి ఇప్పుడు చదువుకుంటున్నాడు హాయిగా. కాబట్టి అన్ని వేళలో చప్పట్లు అక్కర్లేదు ఆయన. చప్పట్లు మనస్సులో ఉంటే చాలు భక్తితో. మాయిదారి చప్పట్లు మరీ ఎక్కువ కొడితే ఇక చివరికి పురాణం పోయి చప్పట్లోకి మొత్తట్లోకి కొడుతుంది అనమాట. తర్వాత రెండోది ఏంటంటే, ఎందుకు చెప్తానంటే, విశ్వాసం ఎంత ఎక్కువగా ఉంటే యాదృశీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశి, ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా ఫలిస్తుంది. ఇప్పుడు వెంటనే శుక్రాచార్యుడు లోపల ప్రదక్షిణ చేశాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా ఈశ్వరుడు, నాయన నేను నోటితో మింగాను, మళ్ళీ నోటితో బయటకు కక్కితే నా వాంతితో సమానం అవుతావు, కాబట్టి నోటితో కక్కను, నా చర్మధాతువు నుండి బయటికి రా అన్నాడు. చర్మధాతువు అంటే రుద్ర వీర్యం, వీర్యము నుండి శుక్రము నుండి బయటికి రా అన్నాడు. ఆ వెంటనే ఆయన యొక్క లింగం నుండి శుక్రం గుండా బయటకు వచ్చాడు గనక అప్పటి నుంచి శుక్రాచార్యుడు అన్నారన్నమాట. శివపుత్రుడు అయ్యాడు ఆయన. అంత పూర్వం కావ్య భార్గవ శుక్రం నుండి వచ్చాడు కనుక శుక్ర ఆచార్య అని ఆయనకి పేరు వచ్చింది. శుక్రము తెల్లగా ఉంటుంది. అంత పూర్వం ఎలా ఉన్నా ఆ క్షణం నుంచి శుక్రం నుండి వచ్చిన ఈయన పాదరసంలాగా తెల్లగా అయిపోయాట. శుక్రాచార్యుడు ఎంత అందంగా అయిపోయాడంటే తెల్లగా అయిపోయాడు అనమాట. శివుడి కడుపులోకి వెళ్ళడానికి అయితే నల్లగా ఉండేవాడు, గౌడు గేదెలే పాపం. శివుడి గర్భం నుంచి రేతస్సు నుంచి వచ్చాక నాలాగా తెల్లగా అందంగా తయారైపోయాడు. అందుకని అప్పటి నుంచి శుక్రుడు అంత అందగా లేడు పొమ్మన్నారు. అలా వచ్చింది శుక్ర శబ్దం. అక్కడ శుక్రుడు ఒక గొప్ప స్మృతి రాశాడు. పురాణాలకి వేదాలకి అందనటువంటి కొన్ని మంత్ర రహస్యాలు అందులోనే ఇచ్చాడు ఆయన మహానుభావుడు. ఏమని చెప్పాడు, నాయనలారా మీ ఇంటిలో భగవంతుణ్ణి నిత్యం పెట్టుకోండి, అందులో పార్థివలింగం శ్రేష్టమైనది, దాని మీద పంచామృతాలు పొయ్యండి, ఆపై శుద్ధ ఉదకంతో స్నానం చేయించండి, ఆ తర్వాత దానికి యథాశక్తి ఏదో నైవేద్యం పెట్టి దాని చుట్టూ 9 ప్రదక్షిణలు చెయ్యండి, చేస్తున్నంతసేపు ఓం నమః శివాయ అనండి. ఇలా నిత్యం చేస్తే భయంకర రోగాల వల్ల చచ్చేవాడు కూడా చావకుండా ఆరోగ్యంగా ఉంటాడు అని చెప్పాడు ఆయన. అందుకని షోడశోపచారాలలో ఈ ప్రదక్షిణకి ఒక ప్రత్యేకత వచ్చింది. ఆ ప్రదక్షిణ కూడా ఇందాక చెప్పిన పంచామృత శుద్ధోదక స్నానానంతరం చేసే ప్రదక్షిణకి గొప్ప శక్తి. మళ్ళీ దానిలో కూడా వస్త్రం కప్పాక చేస్తే ఆ ప్రదక్షిణ ఇంకా ఆరోగ్యం ఇస్తుంది. అసలు కాళ్ళు రెండు చచ్చుబడిపోయి కదలలేనంత దుస్థితిలో ఉన్నవాళ్ళు కూడా బలవంతంగా దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తే క్రమక్రమంగా నడవగలుగుతారు. కొంతమందికి చిన్నప్పుడు తొందరగా నడకరాదు చూసారా, అలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ధర్మ సందేహాల్లో నడక కొంచెం పిల్లలకి తొందరగా రావాలంటే ఏం చేయాలని అడుగుతారే, వారికి ఇదే సులభోపాయం అన్నమాట. కాబట్టి ఇలా చేయించాలి. ఇక ఆ తర్వాత మరొకటి ఏమిటనమాట, వస్త్రం అయ్యాక భగవంతుడికి ఆభరణం ఇవ్వాలి. ఈ ఆభరణం ఏదన్నా మన దగ్గర ఉన్న బంగారపు ఉంగరమో లేక మెడలో ఉన్న గొలుసో ఏదన్నా అక్కడ పెట్టి మళ్ళీ తర్వాత మనమే ధరించవచ్చు. మనమే బెంగ పెట్టుకోక్కర్లా. మళ్ళీ అక్కడ ఆభరణం సమర్పయామంటే పురోహితుడికి ఇచ్చేయాలేమో అని అనుకుని అక్కడ పెట్టడానికి జంకకుండా భగవంతుడికి ఏది సమర్పించినా తిరిగి మనమే తీసుకుంటున్నాం. ఆయనకి పెట్టే నైవేద్యం ఆయన తింటే ఒక్కడ పెడతాడా? శంకరాచార్యులు వారు తీర్థయాత్రలు చేస్తూ కేరళ దేశపు రాజుగారి దగ్గరికి వెళ్ళారు. ఆ రాజుగారి కూతురు పెళ్లికి ఆశీర్వచనానికి ఈయన తీరా వెళ్ళేసరికి పురోహితుడు రాలేదు. దాంతో ఆయన కంగారు పడుతుంటే ఈయనే పౌరోహిత్యం చేశాడు. పశు విఘ్నేశ్వరుని చేసి ఓం గణానాంత్వ అనగానే ఆ పశు విఘ్నేశ్వరుడు నిజంగా విఘ్నేశ్వరుడే కూర్చున్నాడు. శంకరుడు కదా మరి పిలిచింది. వెంటనే రాజుగారు నైవేద్యం పెట్టాడు. అక్కడున్న కొబ్బరికాయలు తినేశాడు ఆయన, అరటిపళ్ళు తినేశాడు ఆయన, జనాలు తెచ్చుకుని అన్నీ తిన్నాడు. ఇంకా నైవేద్యం అన్నాడు. రాజుగారి కూతురు పెళ్లి కనుక ఎంతో మంది జనం వచ్చారట భోజనాలకి. వాళ్ళ కోసం వండించినవన్నీ మాయాబజార్లో టకటక గంగాళాలన్నీ పట్టుకొచ్చి విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టారు. వచ్చినట్టే తొండంతో ఇలా అండం, గిన్నెతో సైతంగా తినేశాడు ఆయన. విఘ్నేశ్వరుడు తినాలనుకుంటే ఈ గిన్నెలు ఆగుతాయా? రాగి గిన్నెలు, దబరా గిన్నెలు అన్నీ వెళ్ళిపోయాయి. దాంతో రాజుగారికి కంగారు వచ్చి, మీరు రావడం చాలా సంతోషం అండి, విఘ్నేశ్వరుని చూపించడం ఇంకా సంతోషం అండి, కానీ ఇప్పుడు గిన్నెలతో సైతంగా అందరినీ మింగేస్తున్నాడు, కొంచెం తొందరగా ఉద్వాసన చెప్పండి మీకు పుణ్యం అన్నట్ట. వెంటనే ఆయన స్వస్తి అన్నాడు. దాంతో విఘ్నేశ్వరుడు పశు విఘ్నేశ్వరుడు అయిపోయాడు. అప్పుడు మళ్ళీ ఏమైంది, ఇంట్లో పదార్థాలు లేవు. అన్నపూర్ణాదేవి మీద అప్పుడు చదివాడు అనమాట, భిక్షాందేహి కృపావలంబన కరీ మాత అన్నపూర్ణేశ్వరి. ఎందుకు రాశాడో తెలుసా? ఎందుకు రాశాడు ఆయన, ఉత్తరే రాయలా. అప్పుడు రాజుగారింట్లో అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఓ గిన్నెలకి గిన్నెలు పాయసం, దద్దోజనం, కట్టుపొంగలి, పులిహార, గోంగూర పచ్చడి, దెబ్బకాయ పచ్చడి అన్నీ వచ్చి పడిపోయాయి మహాప్రవాహంగా. ఎంత అద్భుత
ప్రవాహం ఇచ్చిన తల్లికి కృతజ్ఞతగా ఈ స్తోత్రాన్ని ఇప్పటికి కూడా మనం చదవాలన్నమాట. ఎందుకు చెబుతున్నానంటే పరమాత్మకి మనం సమర్పించేటప్పుడు లోభించవద్దు. ఆయన ఏమీ పుచ్చుకోడు, చూసి మనకి ఇచ్చేస్తాడు. అందువల్ల స్వతసిద్ధంగా మన దగ్గర ఉన్న ఉంగరములో గొలుసులో ఇంకో పదార్థములో అక్కడ పెట్టి స్వీకరించండి. ఏమీ ఇవ్వలేకపోతే అప్పుడు ఆభరణార్థం అక్షతాన్ని సమర్పయామి లేదా పుష్పాన్ని సమర్పయామి. పుష్పాన్ని అనకండి, పుష్పం నపుంసకలింగ శబ్దం కాబట్టి బహువచనములో పుష్పాణి అవుతుందన్నమాట. అలాగే పూజయామి అన్నప్పుడు పుష్పం పూజయామి అనకూడదు. నువ్వు పూజిస్తున్నది పుష్పాన్న శివుణ్ణా? పుష్పం పూజయామి అంటే అర్థం ఏంటో తెలుసా? పుష్పమును పూజిస్తున్నాను అని, ఎదురుగుండా ఒక పువ్వును పెట్టి దాన్ని పూజిస్తున్నాను అని అర్థం. కాబట్టి భగవంతుడిని దేంతో పూజించాలి? పువ్వులతో. కాబట్టి పుష్పై, పువ్వులతో అని అర్థం అన్నమాట. తృతీయ విభక్తి. పుష్పై పూజయామి అనాలి. ఈ విధంగా ఒక పువ్వు ఏదో ఒకటి ఆభరణార్థం అక్కడ ఇవ్వడం. ఈ ఆభరణం అయిన తర్వాత ఆభరణం వల్ల కూడా లాభం ఏమిటని మళ్ళీ ఒక ప్రయోజనం ఉండాలిగా. ప్రయోజనం లేకుండా ఏ ఉపచారం మనం ఇవ్వం కదా. నపుంసకత్వ నివారణకి లేదా జ్ఞానం కలగడానికి, పిల్లలు పుట్టకుండా చాలా కాలం పెళ్ళయిన తర్వాత బాధపడుతున్నటువంటి వాళ్ళకి ప్రాయశ్చిత్తానికి ఇదిగో ఈ ఆభరణాన్ని ఇమ్మని శాస్త్రం చెబుతున్నది. ఆభరణం ఇస్తే మనిషిలో ఇప్పుడు అందులో ఈ కలియుగంలో పొద్దునుంచి సాయంకాలం దాకా కంప్యూటర్ల దగ్గర కూర్చున్న చాలామంది నపుంసకులు అయిపోతున్నారట. అది ఎప్పుడో ఊహించాయినా ఏ కారణముల చేతనైనా పురుషుడిలో నపుంసకత్వం ప్రవేశించడం మొదలు పెడితే వాడు షోడశోపచారములలో ఆభరణం ఇస్తే క్రమంగా వాడు పురుషుడవుతాడు. అర్జునుడు ఒక సంవత్సర కాలం పాటు అజ్ఞాతవాస కాలంలో నపుంసకుడిగా ఉండి తిరిగి పురుషత్వం పొందడానికి ఈశ్వరలింగాన్ని ఈ ఆభరణంతో పూజించాడు, తెలుసా మీకు ముందే. అందువల్లే జైమిని చెప్పాడు ఆ విషయాన్ని. అర్జున, నువ్వు ఒక సంవత్సర కాలం నపుంసకుడు అవుతావు, మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ పురుషత్వం రావాలంటే, ఊర్వశి శాపం తొలగాలంటే ముందు జాగ్రత్త పడు అని ఆయన్ని పూజించమని చెప్పగా పాదరసలింగాన్ని అర్జునుడు పూజించి ఆభరణాన్ని ప్రసాదించాడు. అందుకే మళ్ళీ అజ్ఞాతవాసం పూర్తయ్యేటప్పుడు ఉత్తర గోగ్రహణంలో ఒక్కసారి శివుణ్ణి తలుచుకోగానే ఈ శాపం పోయి ఆయన పురుషుడైపోయాడు. కాబట్టి మనిషిలో పురుష శక్తులు నశిస్తున్నప్పుడు లేక జ్ఞానం నశిస్తున్నప్పుడు అటువంటప్పుడు ఆభరణం అనేటటువంటి ఉపచారం పరమాత్మకి సమర్పిస్తే అవన్నీ తిరిగి పుంజుకుంటాట. ఈ తర్వాత గంధం ఇవ్వాలి పరమాత్మనికి. కొన్ని చోట్ల ముందు పుష్పం తర్వాత గంధం అన్నారు, కానీ పూర్వకాలపు మంత్రశాస్త్రంలో ముందు గంధము తర్వాత పుష్పం చెప్పారు. గంధాత్ పుణ్య, గంధం సమర్పిస్తే ఆనాటి వరకు చేసిన పాపములు పోయి పుణ్యం వస్తుంది. పాపం ఉన్నంత వరకు పుణ్యం రాదుగా. పుణ్యం రావాలంటే గంధం ఇవ్వాలి. అందుకని ముందు పాపం పోయి పుణ్యం వస్తుంది. అందుకే పుణ్యో గంధ అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది. అది గంధ, గంధము అంటే అది పుణ్యస్వరూపము అని. అసలు గంధానికి వాసన అని పేరు. పూర్వజన్మలో మనం చేసిన పుణ్యపాపముల వల్ల ఈ జన్మ ఎత్తాం. ఈ జన్మలో కూడా పాతవాసన ఉంటుంది. ఈ పాతవాసనలో పాపపు లక్షణం ఎక్కువ ఉంటే అప్పుడు కటువుగా మాట్లాడతాడు. కొంతమంది చూసారు లేదా, అంటాడు మాట్లాడితే. వాడు నోరెత్తాడంటే అరవడం తప్ప మృదువుగా మాట్లాడలేడు. నరకం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళంతా పాపాత్ములు. వీళ్ళందరి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? పరుసని పల్కుల పరుల బల్కుట, మర్మమునాట నాడుటల్ నరులకు నెగ్గు చేత, కృపణత్వము అశౌచము దేవదూషణం బొరుల ధనంబుగొంట, కృపనందమి అల్క కృతఘ్న భావము ఈ నిరయము బాసిపోయి ధరణిన్ ప్రభవించిన వారి చిహ్నముల్ అని మార్కండేయ పురాణంలో మారణ గారు పద్యం ఇది. అందులో ఏమన్నాడు? ఎప్పుడు పరుషంగా మాట్లాడతారు కొంతమంది. ఫోన్ ఎత్తాడా అవతల వాడు చచ్చిపోయాడు, భయపడిపోవాలి. లేదా ఏదైనా చిన్న చితగా అన్నం తేలేదా, అన్నం తేలేమంటాడు. ఎప్పుడు వీడు ప్రశాంతంగా ఉంటాడా అంటే ఒక్కసారి ప్రశాంతంగా ఉంటాట నిద్రలో ఉన్నప్పుడు, లేదా వాడు ఫోటో గోడకున్నప్పుడు. తక్కిన వేళల్లో ఇక వాడు ఎప్పుడు దుమదుమలాడుతూ ఉంటాడు. వీడు నరకం నుంచి భూలోకానికి వచ్చాడు. నేను చెప్పలేదు, మీకు చెప్తున్నారు కదా. నేను చెప్పిన సమస్తము కూడా మళ్ళీ నా మీద పడకండి. ఇవన్నీ వేదవ్యాసుల వారు మార్కండేయ పురాణంలో రాసినవి నేను చెబుతున్నాను. దాన్ని మీ ఇళ్లలో మార్కండేయ పురాణం ఎవరి దగ్గర ఉంటే మీ ఇంటికి వెళ్ళాక చూడండి, లేదా గురువుగారు చూపించండి అని అడగండి, నేను చూపించి తీరుతాను.
పురాణం. అందులో సుస్పష్టంగా చెప్పాడు, నిరయము బాసిపోయి ధరణిం ప్రభవించిన వారి చిన్నముల్, అంటే నరకములో శిక్షలు అనుభవించి కొంచెం పాపం మిగలగా భూలోకంలో పుట్టిన వాళ్ళు, అంటే పూర్వ పాప వాసనతో పుట్టిన వాళ్ళ లక్షణములివి. అందులో కటుగా మాట్లాడడం ఎంత హాయిగా ఉంటుందండి, ప్రేమగా మృదువుగా మాట్లాడితే. ఎవరైనా ఫోన్ ఎత్తగానే హలో లేక హరి ఓం ఎవరండి అని అడగడం, ఎవరు మీరు అని అనడానికి ఎంత తేడా ఉంది. హాయిగా పవిత్రంగా మృదువుగా మాట్లాడితే అందరూ వశమైపోతారు. దానివల్ల తొందరగా స్వర్గం వస్తుంది. నేను నిజం చెబుతున్నాను. సకల దోష పరిహారానికి మృదు సంభాషణ. ఎప్పుడైనా కంచి పరమాచార్యుల వారి నోటి నుంచి మహానుభావులు చంద్రశేఖర సరస్వతి స్వామి అంటే నడిచే దేవుడు ఆయన. ఒక్క కటువు మాట విన్నావా? మా నాన్నగారి దగ్గర చూశాను నేను. ఆయన ఎంత కోపం వచ్చినా అర్ధరాత్రి వేళ కూడా నిద్దట్లో లేపినా సరే నమశివాయ అంటూ లేచి ఎన్నైనా లేపేవు అనేవారండి ఆయన. అదే రాత్రి కాలింగి బెల్ల కొడితే మనమైతే దిక్కుమలాడా లేపేవా, ఇంకా ఫోన్ ఎత్తామంటే తిట్టినవాడు తిట్టినట్టే, అవతలవాడు మనల్ని అడ్రస్ అడిగాడే వాడు పని అయిపోయినట్టే. అలా మాట్లాడకూడదు, చాలా మృదువుగా మాట్లాడాలి. అంచేత పరుషని పలుకులం పరుల పలుకుట, మర్మము నాట నాటులు గుండెల్లో గుచ్చుకుపోయేలా తెప్పకూడదట. నరులకు ఎగ్గు చేత ఇతరులకు అపకారం చేయడం, కృపణత్వం పిసిని కొట్టుతనం, జేబులో చేయడతాడు చచ్చినా రూపాయి తీయవాడు. ఆటో ఎక్కువ వెళ్ళేవాడు ఒక ఆయనతో, నాకు స్నేహితుడు ఉండేవాడు చిన్నప్పుడు అనమాట. జేబులో అలా చేయట్టి నేను ఇచ్చేసాక అరే ఇచ్చేసావా నేను ఇద్దాం అనుకున్నానే అనేవాడు ఆయన. అలా ఎప్పుడు అనుకోవడమే, నేను ఇవ్వడమే. ఒకసారి నాకు తెక్కొచ్చి నేను జేబులో చేయట్లేదు, పక్కకి వెళ్ళి కూర్చున్నాను. ఇచ్చేసామనుకున్నాను అన్నాడు. అబ్బాయి ఈసారి ఇద్దాం అనుకుని ఇవ్వలేకపోయానని బాధపడుతున్నావు కదా, ఆ అవకాశం నీకు ఇచ్చానన్నాను. ఏం చేస్తాడు పాపం, ఏడుస్తూ ఇచ్చాడు. ఈ పిసిరిగొట్లు కొందరు ఉంటారన్నమాట, వాళ్ళ యావజ్జీవితం కక్కుర్తే. ఆ కృపణత్వము, అసౌచ్యము, శుచిగా పొద్దున స్నానం చేయకపోవడం, ఏమి స్నానం చేయకుండా తినడం, దేవతార్చన లేకుండా చేయడం. కొంతమంది మహాత్ములు ఉంటారండి, 12 అయినా 1 గంట అయినా తినండి, కొంచెం తిరి పూజ చేసుకోవచ్చు అన్నా సరే వినరు పాపం. వాళ్ళు పూర్వజన్మలో దేవతలు మహాత్ముల్లా పుడతారట. వాళ్ళు ఎంత బతిమాలినా తినకుండా తాగకుండా మొండిగా అర్చన చేసేస్తారు. అప్పటికి నేను చెబుతాను, శాస్త్ర ప్రమాణం ఉంది పర్వాలేదన్నా సరే, వాళ్ళకి శుచి లక్షణం అట. కొంతమందికి అశౌచ్యం, లేవగానే ముఖం కడగకుండా కాఫీ తాగడం, స్నానం చేయకుండా ఇడ్లీ తినడం, ఇవన్నీ కూడా మహాపాపాత్ముల లక్షణములు. దేవదోషణంబు, దేవతలు తిట్టడం కొందరి లక్షణం. వరులకు ఎగ్గు చేత, ఇతరులకు ఎప్పుడు అపకారం చేసే లక్షణాలు కొందరివి. కృపనందమి, అసలు జాలి అనే పదమే ఉండదు కొందరు నిఘంటువుల్లో అన్నమాట. అటువంటి వాళ్ళు కృతజ్ఞ భావము, మేలు చేసిన వాడికి కూడా అపకారం చేసే, కీడు చేసే లక్షణం కృతజ్ఞత. కృతము అంటే చెయ్యబడినది. ఎవరన్నా మనకి ఎంత ఉపకారం చేస్తే వాడు ఏదో పని చేశాడుగా మనకి, ఆ పనికి కృతము అని పేరు. అన్నం పెట్టారు, అన్నం పెట్టడం అనేది కృతమయ్యింది అంటే మనకి జరగబడింది. దానిని జ్ఞ అంటే జ్ఞాపకం పెట్టుకుంటే కృతజ్ఞ. ఎవరైనా మంచినీళ్ళు ఇచ్చినా అన్నం పెట్టినా ఎప్పుడు గుర్తుపెట్టుకునే, అయ్యా మీరు అన్నం పెట్టారండి అప్పుడు మంచినీళ్ళు ఇచ్చారండి అని పొగిడితే అది కృతజ్ఞత. అది మర్చిపోతే అకృతజ్ఞత. చేసిన మేలు మర్చిపోతే అకృతజ్ఞత. మేలు చేసిన వాడికి కూడా ద్రోహం చేస్తే, వాడికి అపకారం చేస్తే అది కృతజ్ఞత. ఈ కృతజ్ఞ భావము కూడా పరమ పాపాత్ముడి లక్షణం. ఇవన్నీ ఏం చెప్పాడు? ఈ నిరయము బాసిపోయి ధరణిం ప్రభవించిన వారి చిహ్నముల్, నరకం నుంచి భూలోకంలో పుట్టిన పాపాత్ముల లక్షణం. ఈ ఉన్నంతకాలం వీడు తరించడు. తరించాలంటే ఈ పాత వాసన పోవాలి, అప్పుడు వీడు పుణ్యాత్ముడు అవుతాడు. దానికి ఏం చెయ్యాలి అంటే గంధాత్ పుణ్య, భగవంతుడి మీద గంధం సమర్పించాలి. అందుకనమాట గంధం సమర్పయామి. అది కూడా డబ్బాల్లో కొనుక్కొచ్చిన పొడిని నీళ్లల్లో కలిపి భగవంతుడి మీద చల్లడం వల్ల పెద్దగా ఫలితం ఉండదని శాస్త్రం. ఏదో చల్లుతున్నాం అవుతోంది పని, కానీ సాన మీద సొంతంగా అరగదీసి అప్పుడు ఆ గంధం సమర్పిస్తే వారికి పరమ పుణ్యం వచ్చి తీరుతుంది. ఆనాటి వరకు వాడు చేసిన పాప కర్మలన్నీ తొలగిపోతాయి. మళ్ళీ కొత్త కర్మలు కావాలంటే ఇంటికెళ్ళి చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పాత పాప ప్రాయశ్చిత్తానికి, పుణ్యానికి గంధము సమర్పించు. ఇప్పుడు వరసగా భగవంతునికి నామాలని చదువుతూ పుష్పాలతో పూజించాలి. ఇందాక చెప్పానే ఆభరణము ఇవన్నీ అయ్యాక పుష్పై పూజయామి, పుష్పం కాకుండా
పుష్పాని, పుష్పం అనకుండా పుష్పై పూజయామి. ఏదో సుముఖ చైకదంతస్య నామాలు ఉన్నాయి కదా, ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః అంటూనేమో గణపతికి, లేదా 108 నామాలు ఎలాగో ఉండనే ఉన్నాయి, అష్టోత్తర శతనామాలు అమ్మవారికి, ఓం ప్రకృతి నమః ఓం వికృతి నమః అంటూ పువ్వు దొరకకపోతే కుంకుమతో కూడా చేస్తే కూడా అది పుష్పం కంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది, తక్కువ ఇవ్వదు. కుంకుమ పుష్పము ఈ రెండూ కూడా నువ్వెక్కువ నేనెక్కువ అంటే ఆ రెండింటిలో ఒకదాన్ని మించిన శక్తి మరొకదానికి ఉంది అని బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. కాబట్టి ఈ రెండు పూజలు కూడా ఉత్తరోత్తరం వరీయ అని ఎక్కువ ఫలితమే ఇస్తాయి. వీలుని బట్టి 108 నామాలు, షోడశనామాలు, ద్వాదశనామాలు, సహస్రనామాలు చదువుతూ ఈ పుష్పాదులతో పూజ చెయ్యాలి. దీనివల్ల లాభం ఏమిటి అంటే అత్యంత బలీయమైన జ్ఞానం లభిస్తుంది. రాబోయే కాలంలో మనం ఏం చెయ్యాలి, ఏమి చేస్తే మోక్షం వస్తుంది, శుభమేమిటో తెలుస్తుంది. మీరు చూడండి, రెగ్యులర్గా కుంకుమతోటి పువ్వులతోటి భక్తితో మళ్ళీ మనస్సు చెదరకుండా చేస్తే అప్పుడు వాడి జీవితంలో పొరపాటు పని చేయడు. అర్రెర్రే ఇక్కడ ఇల్లు కొనకుండా ఉంటే బాగుండేదండి, కొని నష్టపోయానండి, లేదా ఈ ఇల్లు అమ్మేసి పాడైపోయానండి అనుకోడు వాడి జీవితంలో. మీరు ఒక్క 9 రోజులు భగవంతుడికి నేను చెప్పినట్టుగా నమ్మకంతో పువ్వులతోటి కుంకుమతో పూజ చేయండి. ఆ రోజు నుంచి మీరు చేసే పనుల్లో ఏ పనిలోనూ అపజయం ఉండదు. వెనక్కి తిరిగి నేను తప్పు చేశానని పశ్చాత్తాపపడవలసిన అవసరం ఉండదు. దిగ్విజయం అవుతుంది. ఇంత దిగ్విజయం అవ్వడానికి కావలసిన బుద్ధి జ్ఞానం పుష్పం వల్ల వస్తుంది. అందుకని పువ్వులతో పూజించు, లేక కుంకుమతో పూజించన్నారు. ముఖ్యంగా అశూన్య శయన వ్రతం అని ఒక వ్రతం ఉన్నది. విధియనాడు చేస్తారు. భార్యాభర్తలిద్దరూ విధియనాడు పువ్వులతో కానీ కుంకుమతో కానీ అమ్మవారిని లేక విష్ణుమూర్తిని లేక శివుణ్ణి పూజిస్తే ఆ భార్యాభర్తలకి ఎప్పుడూ వియోగం ఉండదు. ఇద్దరూ ఒకేసారి శరీరం విడిచిపెడతారు. దానికి అశూన్య శయన వ్రతము అని పేరు. నారద పురాణంలోనూ భవిష్య పురాణంలోనూ కూడా ఈ వ్రతం గురించి చాలా గొప్పగా చెప్పారు. నాయనలారా, భక్తి శ్రద్ధలలో షోడశోపచారాల్లో పుష్పాలు లేక కుంకుమని తీసుకుని భగవంతునికి ఇష్టమైన నామాలతో పూజ చెయ్యండి. విధి అన్నాడు ప్రతి మాసంలో. మళ్ళీ విధి అన్నాం కదా అని కృష్ణపక్షం కాదు, శుక్లపక్ష ద్వితీయ నాడు పూజ చేస్తే భార్యాభర్తలు ఇద్దరూ కొంచెం ఇంచుమించుగా బయలు అయ్యేలోపు శరీరాలు విడిచిపెడతారు. ఈ వ్రతం చేసిన వాళ్ళు నేను చాలామందిని చూశాను. భార్యాభర్తలు ఇద్దరు భర్త చచ్చిపోయిన వెంటనే 1 రోజు 2 రోజుల్లోనూ భార్య చచ్చిపోవడం, లేదా ఆ క్షణమే చచ్చిపోవడం. భార్య చచ్చిపోగానే అయ్యో అని ఏడ్చి మైలు అయ్యేలోపు భర్త చచ్చిపోవడం నేను కళ్ళారా చూశాను అన్నమాట. మా ఊళ్ళోనే కేసరపల్లి వారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన చాలా గొప్పవాడు. ఆ భార్యాభర్తలు ఇద్దరు కొద్ది రోజులు గ్యాప్లో చచ్చిపోయారు. ఈ వ్రతం చేసిన పుణ్యాత్ముల్ని అలాంటి దంపతులు చూసాం. అందుకే దీనికి అంత గొప్ప పేరు. ఈ శక్తులన్నీ ఈ పుష్పం కుంకుమ ఇస్తాయి. కాబట్టి పుష్పై పూజయామి అనడం వల్ల వచ్చే లాభం అది. అంత తేలిగ్గా కేవలం శరీరం విడిచిపెట్టడమనే కాదు, కేవల ప్రయోజనమే కాకుండా పుష్పముల వల్ల లాభం ఏమిటంటే రాబోయే కాలంలో వేదవ్యాసుడి పదవి వస్తుందిట. అగస్త్య మహర్షి కాశీలో మల్లె పువ్వులతో భార్యతో పాటు విశ్వేశ్వరుణ్ణి పూజించాడు పుష్పై పూజయామంటూ. మీరు నేను చెబుతున్న కథ కావాలంటే కాశీఖండంలో చూడండి. కాశీఖండంలో అంటాడు అగస్త్యుడు వేదవ్యాసునితో, కాళీనందన కంఠే కాలుర శరములకు విరులు కల్పించునుకో, లీలావనాంతరములను మాలోప ముద్రయిడిన మల్లీ ఒల్లు. కుమారస్వామికి, గణపతికి, విఘ్నేశ్వరుడికి నా భార్య లోపాముద్ర పూజ చేయడం కోసమని గంగా నదీ తీరంలో ఒక మారేడు తోట మధ్యలో మల్లె తీగలు నాటింది. ఈ మల్లె తీగలు మారేడు తోటకి అల్లుకుని ఆ చెట్లకి పైకి వెళ్ళేవి. ఆ మల్లె తీగలకి బోలెడన్ని మల్లె పువ్వులు పూసేవి. ఈ పువ్వులను రోజు దండలుగా గుచ్చిన భార్య నేను స్వయంగా డుంటి విఘ్నేశ్వరుడికి, కుమారస్వామి వారికి, అన్నపూర్ణాదేవికి, విశాలాక్షికి, కాశీ విశ్వేశ్వరుడికి సమర్పించేవాళ్ళం. ఇప్పుడు ఆ చెట్లకు పువ్వులు పూస్తున్నాయా అని అడిగాడు ఆయన. ఆ తర్వాత అక్కడి నుంచి కొల్హాపుర మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కొల్హాపుర మహాలక్ష్మిని ఆయన చేసిన స్తోత్రం ఇప్పటికి కూడా మనం రోజు సంక్రాంతి నాడు చదువుతాం. సంక్రాంతి నాడు ఆ స్తోత్రం రాశాడు ఆయన. సంక్రాంతి నాడు వీలుంటే ఈ స్తోత్రం చదువుకోండి అనమాట. ప్రాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని పద్మగౌరి లక్ష్మి ప్రసీద సతతన్నమతాం శరణ్యే క్షీరోదజే కమల కోమల గర్భగౌరి లక్ష్మి ప్రసీద సతతన్నమతాం శరణ్యే. ఈ శ్లోకాలు కొల్హాపుర మహాలక్ష్మి మీద అగస్త్యుడు రాసినవి. అప్పుడు అమ్మవారు ఏమన్నదో తెలిసినా,
లక్ష్మీదేవి స్వయంగా ప్రత్యక్షమై, నాయన నీకు ఒక గొప్ప వరం ఇస్తున్నాను. పువ్వులంటే షోడశోపచారాలలో ప్రతి దేవతలకి చాలా ఇష్టం. నువ్వు భక్తి శ్రద్ధలతో మల్లె పువ్వులతో నీ భార్యతో పాటు స్వామివారిని, విశ్వేశ్వరుణ్ణి, ఆయన భార్య అన్నపూర్ణని పూజించావు. మళ్ళీ ఇక్కడికి వచ్చి నాకు కూడా పువ్వులు ఇచ్చావు. ఈ పువ్వుల పూజకి సంతోషించాను. నీకు అపార జ్ఞానం ఇస్తున్నాను. వచ్చే జన్మలో అంటే 29వ యుగంలో, ఇప్పుడు 28వ ద్వాపర యుగం వెళ్ళి 28వ కలియుగంలో ఉన్నాం. రాబోయే 29వ ద్వాపర యుగంలో నువ్వు వేదవ్యాసుడవై 18 పురాణాలు రాస్తావు. అంత జ్ఞానం నీకు ఇస్తున్నానండి. అక్కడ చెప్పాడనమాట ఆయన. ఎవరైనా భక్తి శ్రద్ధలతో రోజు పరమాత్మకి పువ్వులతో పూజ చేస్తే వాడికి ఇప్పుడు కాకపోతే మరొక యుగంలో అయినా సరే వేదవ్యాసుడు అంత పదవి వస్తుంది. అందరూ వ్యాసుడు అవ్వక్కర్లా. వ్యాసుడు 18 పురాణాలు రాసి వేదాలు విభజించి అందరికీ గురువు అయ్యాడా లేదా? ఆయన పుట్టినరోజు ఆషాఢ పూర్ణిమ, ఈనాడు కూడా గురు పూర్ణిమ అని జరుపుకుంటున్నాం. అంత స్థితి, ఉచ్చ స్థితి మనకిస్తాడు. అటువంటి జ్ఞానం కలగాలంటే పరమాత్మకి తప్పక పువ్వులతో పూజ చెయ్యాలి అని చెప్పారన్నమాట. అందుకని పువ్వులు సరదా కోసం ఇవ్వటం లేదు ఆయనకి మనం. ఇక ఇప్పుడు ధూపం ఇవ్వాలి ఆయనకి. ధూపం వల్ల లాభం ఏమిటి? ధూపాత్ ఐశ్వర్యం అని. ఇవాళ మనం అనుభవిస్తున్న సంపదలు, మనం పొందుతున్న పదవి ధూపం వల్ల వస్తాయి. ధూపం అంటే కెమికల్స్తో కూడింది కాకుండా ప్రకృతి సిద్ధమైన సాంబ్రాణి కానీ, లేక మంచి ధూపి స్టిక్స్ కానీ, ఆవు పేడతో తయారు చేసిన పిడుకల మీద నుంచి వచ్చేటటువంటి పొగ కానీ, ఇటువంటిని పరమాత్మకి ఇస్తే అద్భుతమైన ఐశ్వర్యం వస్తుంది. ఇంక తిరుగులేదు. మీకు శివపురాణంలో ఆ నాయనార్ల కథల్లో ఈ ధూపం వల్ల ఐశ్వర్యం పొందిన మహానుభావుడి కథ చాలా గొప్పది. ఇక్కడ ఒక కిటుకు మాత్రం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితులలోనూ ధూపం ఇచ్చేటప్పుడు గురువుగారి మంత్రం, గురువుగారు ఉపదేశించిన మంత్రం లోపల ఉచ్చరించాలి. గురూపదేశ మంత్రము లేకుండా ధూపం ఇస్తే అంత ఐశ్వర్యం రాదు. అందుకే ఎప్పుడైనా తరించాలంటే ఒక గురువుని ఆశ్రయించి, సకల పురాణ విద్యావేత్త, మంత్రవేత్త, జ్ఞాని అయినటువంటి ఒక గురువుని ఆశ్రయించి మంత్రోపదేశం పొంది ఆ మంత్రం లోపల ముమ్మారు 3 మార్లు ఉచ్చరిస్తూ ధూపం ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఆ ధూపం పరమాత్మ స్వీకరిస్తాడు, ఏ రూపంలో ఉన్నా. అప్పుడే ఐశ్వర్యం లభిస్తుంది. కానీ మంత్రం ఏమిటో ప్రాణం పోయినా చెప్పకూడదట. ఎందుకు చెప్పకూడదో మీకు చాలా గొప్పగా చెప్పారు మహానుభావులు వేదవ్యాసుల వారు బ్రహ్మపురాణంలో. పూర్వకాలంలో ఒక జోదరు ఒకడు ఉండేవాడు. వాడు పుట్టడానికి బ్రాహ్మడిగా పుట్టాడు. కానీ ఏం దురదృష్టమో, ఏ జన్మో పాపమో, లేక మరి ఏ దోషమో తెలియదు. కానీ చిన్నప్పటి నుంచి బ్రాహ్మణాచారం అంటే అసహ్యం వాడికి. బ్రాహ్మణాచారంబు పర్యాచకము చేయునగ్నిహోత్ర విధానమన్న నలుగు. బ్రాహ్మణాచారం అంటే ఛీ, అనవసరం అని పరిహాసం చేసేవాడు. అగ్నిహోత్రం అంటే అసహ్యించుకునేవాడు. సంధ్యావందనం చేయమంటే కనపడని సూర్యుడికి లేకపోతే దేవుడికి సంధ్యావందనం పేరుతోటి నమస్కారం చేయటం ఏంటి? నేను రోజు సంధ్య అనే వేశ్య ఉంది, దానికి దండం పెడతాననేవాట. అది సంధ్యావందనం. ఈ సంధ్యావందనం మానేసి ఇక ధూపం ఇమ్మంటే ఈ ధూపం ఇస్తాను, ఆ ధూపం ఇవ్వననేవాడు. మూర్ఖుడు కదా వాడు. ఇష్టం వచ్చినట్టు తల్లిదండ్రులు ధిక్కరించాడు. దాంతో తల్లిదండ్రులు వీడి వ్యసనాలు, వీడి పాపము, వీడి వికృతవాదం తట్టుకోలేక ఇంట్లోంచి పొమ్మని గెంటేశారు. దిక్కు లేకుండా అడవుల పాలైపోయాడు వీడు. 3 రోజులు ఆకలికి మలమల మాడిపోయాడు. ఏం చేయాలో అర్థం కాల. చచ్చిపోతానేమోరా బాబా, అనవసరంగా ఇల్లు వదిలొచ్చాను అని మనస్సులో బాధపడి, ఇందుకే పెద్దలు ఏదన్నా విద్య నేర్చుకోమన్నారు. ఎక్కడ ఎవరి చేత అపహరింపబడని అడవిలో కూడా అన్నం పెట్టే పవిత్ర విద్య లేదు అని కొంచెం పశ్చాత్తాపడ్డాడు. ఆ అడవిలో ఒక కుమ్మరివాడు కనబడ్డాడు వీడికి. ఈ కుమ్మరివాడు సారె తిప్పుతూ, కొండలు చేస్తూ అడవిలోనే మకాం పెట్టి అక్కడి నుంచే పల్లెటూళ్ళకి వెళ్ళి అమ్ముకుని ఆ డబ్బులతో బతికేవాడు. ఈ చచ్చిపోయేందుకు సిద్ధంగా నీరసంతో వచ్చిన ఈ భ్రష్ట బ్రాహ్మణ్ణి చూశాడు ఆయన. జాలిపడి లోపల ఉన్న కాస్త మజ్జిగ ఇచ్చాడు. మజ్జిగ తాగాక తెప్పరిల్లి, అయ్యా ఇంత అన్నం పెట్టండి అన్నట్ట. నేను కుమ్మరివాడిని, నా అన్నం తింటావంటే ప్రాణం పోతుంటే ఎవడైనా ఒకటే పెట్టండి అన్నాడు ఆయన. శుభ్రంగా వాడు అన్నం పెట్టాడు, సద్దన్నం తిన్నాడు. తిన్నాక ఎవరు నాయనా నువ్వంటే, వీడు అన్ని అబద్ధాలు చెప్పి నేను బాగా చదువుకున్న సంస్కృత పండితుడండి, సంధ్యావందనం వచ్చు, వేదాలు వచ్చు, అన్నీ వచ్చండి. మా ఊళ్ళో వాళ్ళు కొంతమంది జ్ఞాతులను ఆస్తి అంతా లాక్కుని మెడ పట్టుకుని గంటితే దిక్కులేక అడవిలోకి వచ్చి పడ్డా. తిండి లేదు, తిప్పలేదు, ఎలా బతకాలో తెలియటం లేదన్నాడు. పోను పని చేయకూడదు, నాకు కొండలు చేయటంలో సాయం చేస్తే నీకు ఏదైనా అన్నం పెడతానన్నాడు ఆయన. వీడు
నాటకాలగాళ్ళు కొంతమంది బాగా నటిస్తారులేండి. గురుభక్తి నటించడంలో వీడు అంత గొప్పవాడు. వీడు అసలు వీడి గనక ఏ ఆస్కార్ అవార్డుకో పంపితే వీడి గ్యారంటీ అనమాట. నంది అవార్డు గ్రహీత. అతి వినయంగా ధూర్త లక్షణంలాగా పాదాలు పట్టుకుని ఆయనకి సేవ చేసి 3 రోజులు కొండల్లో రకరకాల సేవలు చేసి మెప్పించాడు. అప్పుడు ఆ కుమ్మరివాడు మెచ్చుకుని, ఒరే నేను ఇలా కేవలం కుమ్మరివాళ్ళ నటిస్తున్నాను, కానీ నాకు మహామంత్ర విద్యలు వచ్చు, నా దగ్గర ఒక అపూర్వమైన మంత్రం ఉంది, అది నీకు ఇస్తాను. నువ్వు గురుభక్తితో ఎట్టి పరిస్థితుల్లోనూ నీ గురువు ఎవరు అంటే నువ్వు గురువు ఎవరో మంత్రం ఏమిటో ఎవరికీ చెప్పద్దు అన్నాడు. అలాగేనండి అని కాళ్ళకి మీద నమస్కారం చేశాడు. కాళ్ళ మీద 2 చేతులు పెట్టి ఒట్టు పెట్టుకుని, మీరు చెప్పినట్టే ఈ రోజు నుంచి మా గురువు ఎవరు అంటే చెప్పను, మంత్రం ఏమిటని అడిగితే చెప్పను. గురువులు చెబుతారు కొన్ని నియమాలు, ఆ నియమాలు ఉల్లంఘించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడంటే ఈ కథలో పక్కన పెడితే మా గురువు ఫలానా వాడని చెప్పండి, ఆయన ఏ మంత్రం ఇచ్చాడో చెప్పకండి. ఇదో ఫలానా జయేంద్ర సరస్వతులు గారు, లేదా ఫలానా పద్మాకర్ గారు, లేకపోతే ఇంకొక ఆయన, ఈయన మా గురువు గారని చెప్పుకోండి. కానీ ఏం మంత్రం ఇచ్చారు, ఏం దీక్ష అని అడిగితే చెబితే ఆ రోజు నుంచి ప్రాణగండములు పట్టుకుంటాయని శాస్త్రం. అందుకని ఎట్టి పరిస్థితుల్లో గురూపదేశ మంత్రం రహస్యాతి రహస్యత్వాత్ గోపనీయం త్వయామునే. రహస్యం కంటే రహస్యంట. నీ ప్రాణము పోయే స్థితి వచ్చినా కూడా మంత్రమును బయటికి చెప్పకూడదు. అందుకే నువ్వు ఏ దీక్ష పుచ్చుకున్నావో చెబితే అప్పటి నుంచి కొన్ని ఇబ్బందులు వస్తాయి. చాలా ప్రమాదం అది. ఇది తెలుసు. అయితే ఇక్కడ గురువుగారు ఇంకో మాట కూడా చెప్పాడు, కేవలం మంత్రమే కాకుండా నా పేరు కూడా చెప్పొద్దన్నాడు. కారణం ఒకటి ఉందిలేండి అక్కడ. అందుకని వీడు అలాగే ఒట్టు పెట్టుకున్నాడు. అప్పుడు ఆయన వీడికో మంత్రం ఇచ్చాడు. ఆ మంత్రం ఏమిటంటే, ఏ చెట్టు దగ్గరికైనా వెళ్ళి ఈ మంత్రం చదివితే ఆ చెట్టు నుంచి వీడు ఏ పండు అడిగితే పండు వస్తుంది. ఉదాహరణకు ఓ పనికి మాలిన పిచ్చ చెట్టు దగ్గరికి వెళ్ళి, తుమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ గురువు గారు ఇచ్చిన మంత్రం చదివి, నాకు ఇప్పుడు మామిడికాయలు కావాలంటే ఆ చెట్టు నిండా మామిడి పళ్ళు వచ్చేస్తాయి. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ మంత్రం చదివి, నాకు యాపిల్ పళ్ళు కావాలంటే ఆ పళ్ళు ఇస్తుంది. ఏ చెట్టు అయినా ఏ ఫలమైనా అది సీజన్ అయినా అవ్వకపోయినా వీడు ఆ మంత్రం చదవగానే ఆ ఫలం ఇచ్చే శక్తి ఆ మంత్రానికి ఉందన్నమాట. ఆయన ఈ మంత్రం నీకు ఇచ్చాను, ఇంతకంటే వేరే మంత్రాలు నీకు ఇవ్వకూడదు, ఇంకా నాకు నీ మీద నమ్మకం కలగలా, ఈ మంత్రాన్ని ఉపయోగించుకుని జీవితాంతం సుఖంగా బతుకు, అడవిలో మట్టి పీసుక్కుంటూ నా దగ్గర ఎందుకులే అన్నాడు. పాప గురువుగారు మహానుభావుడు కనుక వీడు గురువుగారికి నమస్కారం చేసి బయలుదేరాడు. పొరుగురు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే వీడికి ఆకలి వేసింది, డబ్బులు సంపాదించుకోవాలి కదా. అందుకని వెంటనే ఏం చేశాడు, వీడు భక్తితోటి గురువు గారు ఇచ్చిన మంత్రాన్ని చదివేశాడు. చదవగానే చెట్టుకి మామిడికాయలు కావాలని కోరాడు, వచ్చేసాయి. జనాలందరూ ఆశ్చర్యపోయారు. రండి రండి రండి, నా మహామంత్ర శక్తితో మామిడికాయలు సృష్టించారని అందరికీ ఇచ్చాడు. వాళ్ళందరూ తలుకో దక్షిణ ఇచ్చారు. ఇదేమిటండి, గజగజలాడిపోయే చలికాలంలో అసలు మామిడి పూత కూడా ఉండదు, అటువంటిది జనవరి 11వ తారీఖు లేక 12వ తారీఖు 68 ఏళ్ళుగా ఎప్పుడూ లేనంత చలిట, ఈ చలిలో వీడు మామిడికాయలు సృష్టించాడు అని అందరూ వాడిని పొగిడి డబ్బులు ఇచ్చారు. ఇంకేముంది, వీడికి మంత్రప్రభావం అర్థమైందిగా. రకరకాల పిచ్చి చెట్లకి అనుకున్న ఫలాలన్నీ సృష్టించడం, ఎవడేం కోరుకుంటే, గర్భవతి దానిమ్మకాయ అంటే దానిమ్మకాయ, నిమ్మకాయ అంటే నిమ్మకాయ, దపకాయ అంటే దపకాయ సృష్టించడం, వాళ్ళ దగ్గర దక్షిణించుకోవడం. ఇక వీడికి డబ్బులు కోకొలరు. మల్కాజ్గిరి అంతా కూడా కలిసినా కూడా సంపాదించలేనంత బంగారం సంపాదించాడు. అంటే మీరేమో చెప్పలేనులేండి, మీ కెపాసిటీ తెలియదు, ఊరికి అలా అనేసాను నేను. ఇల్లంతా బంగారంతో నిండిపోయింది వీడికి. క్రమంగా వీడి గొప్పతనం రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుగారికి ఎవడో ఒక బ్రాహ్మడు వస్తున్నట్టు వాడు మంత్రం చదివితే ఏ చెట్టుకైనా ఏ పండు కావాలంటే ఆ పండు వస్తుందంటే ఇదేమిటో చూద్దామని వీడిని పిలిపించాడు. రాగానే రాజుగారు, ఏమాయి పంతులు గారు, ఏదో గొప్ప మంత్రం ఉందంటే ఏమి చూపించు, నాకు ఇప్పుడు మంచి మామిడి పళ్ళు తినాలని ఉంది అనగానే వెంటనే ఆ పక్కనున్న ఒక కసింత చెట్టు దగ్గరికి వెళ్ళి వీడు మంత్రం చదివాడు. మామిడికాయలు కావాలన్నాడు. టకటకటక చెట్టు నిండా అసలు ఆకులున్నాయా లేవా, అన్నీ పళ్ళేనా అన్నట్టుగా మామిడి పళ్ళు వచ్చేసేట. అందులో కూడా ఒక మామిడి పండు కాదు, బంగినపిల్లి, స్వర్ణరేఖ, చెరుకు రసాలు, పంచదార కల్తీ, దిక్కుమాల శాల్తీ అన్నీ వచ్చి పడిపోయాయి అక్కడికి. ఇవన్నీ కనపడగానే వీళ్ళు రాజుగారికి మతిపోయి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి రుచి చూడండి అంటే, ఏమి మధురం ఏ మధురం అండి, అసలు నిజంగా సీజన్లో చెట్లకు కాసే పళ్ళకు కూడా ఇంత రుచి ఉండదు అన్నారు. రాజుగారు కూడా ఓ పండు తిని మెచ్చుకున్నాడు. ఆ తర్వాత వీడికి కనకాభిషేకం చేసి, ఏమండి పంతులు గారు, మనలో మన మాట, ఈ మంత్రం మీకు ఎవరు ఇచ్చారండి అన్నాడు. అది రహస్యం మహారాజా, చెప్పకూడదు అన్నాడు. నేను మహారాజుని కదా, పర్వాలేదులే చెప్పి, మీ గురువు గారు ఎవరు అన్నాడు.
వీడు మొదట్లో గురువుగారు చెప్పొద్దన్నాడన్న విషయం గుర్తుంది, కానీ రాజుగారు కనకాభిషేకం చేశారు, రేపటి నుంచి మంత్రి పదవి కూడా ఇస్తానన్నారు. దాంతో మంత్రి అనగానే వీడు కాస్త కంత్రి అయిపోయాడు, అన్నీ మర్చిపోయి ఫలానా అడవిలో కుమ్మరాయని ఇచ్చాడండి అన్నట్ట. ఇంత చదువుకుని బ్రాహ్మడి వయ్యండి కుమ్మరివాడి దగ్గర మంత్రోపదేశం పొందేవా చీ అన్నాడు. వాడు అన్నాడో లేదో వీడికి బుర్రపోయింది. ఏది మళ్ళీ ఇంకోసారి మామిడి పళ్ళు సృష్టించాడు రాజుగారు. అనగానే వీడు ఎంత గింజుకున్న మంత్రం గుర్తుకు రాలేదు. మంత్రం మర్చిపోయాను మహారాజా అన్నాడు. ఆ రోజు నుంచి వాడు మతిభ్రష్టుడే అడవికి పోయాడు. ఈ కథని స్వయంగా వేదవ్యాసుల వారు మనకి బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పి, మంత్రోపదేశం చేసిన గురువు గారు చెప్పిన దానికి వ్యతిరేకంగా నడుచుకుంటే ఆ క్షణం నుంచి మంత్రశక్తి నశిస్తుంది, మతిభ్రష్టుడవుతాడు, రోగగ్రస్తుడవుతాడు. అందువల్ల మంత్రం ఎట్టి పరిస్థితులలోనూ బయట చెప్పకూడదు. ఏ పిచ్చాడో చేదో అంటాడు కదా వాడు, ఈ మంత్రం ఇచ్చారా ఇంకోటి ఇవ్వచ్చు కదా అనొచ్చు, లేదా ఈ మంత్రంలో లోపం ఉందనొచ్చు, లేదా గురువుగారిలో లోపం ఎత్తచ్చు. అందుకని మా గురువుగారు ఫలానా ఆయన అని చెప్పంతే, ఏ మంత్రము చెప్పకూడదు. మంత్రమునకు అతి రహస్యమని పేరు. ఎంత రహస్యంగా చేస్తే అంత ఫలితం ఇస్తుంది. ఏం పూర్వకాలంలో వాళ్ళు అందుకనే ఆ కళ్ళు మూసుకుని చాలా జాగ్రత్తగా బయటకు ఉచ్చరించకుండా లోపల లోపల ఉచ్చరించేవారన్నమాట. మంత్ర రహస్యములను బయటికి పెట్టకూడదు, గురువుపదేశం ద్వారానే బయటికి రావాలి. క్యాసెట్ల ద్వారా అవి నేర్చుకుంటే ప్రమాదము. అందువల్ల ఏం చెప్పాడు, నాయనార్ల కథలలో శివపురాణంలో రహస్యముగా లోపల లోపల మంత్రాన్ని ఉచ్చరిస్తూ ముమ్మారు గురువుపదేశ మంత్రాన్ని, గురువుగారు ఏ మంత్రం ఇస్తే అది పరమేశ్వరాలయంలోనో అమ్మవారి ఆలయంలోనో ధూపం వెలిగిస్తే ఆ రోజు నుండి ఐశ్వర్యం వస్తుంది అన్నాడు. ఒకప్పుడు ఒక కోటీశ్వరుడైనటువంటి ఒక వ్యాపారి ఉండేవాడు. ఆ రోజుల్లో 14 కోట్లకి పడగెత్తిన గొప్ప జమీందారు గారు ఆయన. అంతటి గొప్ప జమీందారు గారికి 2 కొడుకులు ఉన్నారు, 2 కూతుళ్ళు ఉన్నారు, బంగారం లాంటి భార్య ఉంది, అఖండ ఐశ్వర్యం ఉంది, భవనాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, నగలున్నాయి, నాణ్యాలు ఉన్నాయి. వీటితో సుఖంగా బ్రతికాడు. ఏం జరిగిందో తెలియదు, ఒక్కసారిగా హఠాత్తుగా వ్యాపారంలో దివాళా తీయడం మొదలెట్టాడు. ఈ డబ్బుందే పోయే కాలం వచ్చినప్పుడు అలాగే పోతుందండి. నిన్నటిదాకా కోట్లు సంపాదించి హాయిగా వాహనాల్లో తిరిగేవాడు ఇవాళ కాలినడకను కూడా తిరగడానికి వీల్లేనంత నిస్త్రాణ వస్తుంది వాడికి. అందుకే లక్ష్మీదేవి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనమున్న రోజుల్లో పొగరుతో ఇష్టం వచ్చినట్టు అహంకరించి తిరగకూడదట. ఏ క్షణంలో ఏమవుతాయో తెలియదు. సంపదలన్నీ కూడా అస్థిరములు అన్నాడు ఆయన. స్థిరమై సంపదలెల్ల వెంట ఒక రీతిల్ సాగిరావు, ఏరికే సరికే పాటు విధిల్చనో విధి, అవశ్య ప్రాప్యమద్దాని నెవ్వరు తప్పిల్చెదరు, ఉన్నవాడనని గర్వం బేరికిల్ కాదు, కింకరుడే రాజగు రాజకింకరుడగుల్ కాలానుకూలంబుగా. హరిశ్చంద్ర నాటకంలో బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు నేటికి 100 ఏళ్ల క్రితం రాశాడు మహానుభావుడు. అత్యద్భుతమైన సంస్కృత శ్లోకానికి ఒక అనువాదం లాంటి పద్యం అనమాట. నీ వెంట నీ సంపదలు ఎప్పుడూ ఒకే రకంగా స్థిరంగా శాశ్వతంగా రావు. ఎప్పటికి ఎవడికి భగవంతుడు ఎక్కడ ఏ రాత రాశాడో అది అనుభవించాల్సింది. అవశ్య ప్రాప్యం అంటే అదనమాట. బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి అంటోంది దుర్గా సప్తశతి. మహామాయ బలంగా పట్టుకొచ్చి నిన్ను సంసారంలో పడవేస్తుంది, కష్టాలు అనుభవించేలా చేస్తుంది. ఆశ్చర్యకరంగా క్షణాల్లో వాడు అక్కడికి వెళ్ళి అది అనుభవిస్తాడు. అయ్యో ఇప్పటిదాకా ఇంట్లో ఉన్నాడండి, అనవసరంగా టెలిఫోన్ బూత్కి వెళ్ళాడండి, అక్కడ యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడండి అంటున్నావా లేదా? ఎవడో తలుపు తట్టి పిలిచాట, ఇంట్లో కూర్చుని పడుకున్నాడు. తలుపు తట్టగానే వీడు తలుపు తీసి బయటకు వచ్చాడు. ఒరే కాసేపు బయటికి వెళ్ళి టీ తాగొద్దామన్నట్ట. అప్పటికి భార్యామణి వద్దండోయింది. పోన్లే మా స్నేహితుడు పిలిచాడు కదా తలుపు తట్టి మరీ రాత్రిపూట టీ తాగొస్తామని ఇద్దరు కలిసి స్కూటర్ మీద వెళ్ళారు. ఆ సెంటర్కి వెళ్ళగానే స్కూటర్ని లారీ గుద్దేసింది. డామ్మని చచ్చిపోయాడు. వాడు వచ్చాడు, బాబోయ్ తలుపు తట్టాడు, టీ తాగుదామన్నాడు. ఆ ఒక్కటి వాడు అడగకుండా ఉంటే వీడు 10 కాలాలు బతికేవాడేమో అంటారే, ఇది భరామా? అక్కడ వాడికి చావు ఉంది కాబట్టి వాడికి కావాలని టీ వంకతో తలుపు తట్టి మరీ పట్టుకెళ్ళి వీడిని యముడి దగ్గర పెట్టేస్తాడనమాట. పూర్వకాలంలో దండకారణ్యంలో మహానుభావులైన ఋషులు తపస్సు చేస్తూ ఒక గొప్ప కథ చెప్పారు. అందులో ఒకప్పుడు గరుత్మంతుడు కైలాసానికి వెళ్ళాడు. కైలాసానికి గరుత్మంతుడు వెళ్ళే సమయానికి యమధర్మరాజు గారు కూడా అక్కడికి వచ్చాట.
యమధర్మరాజా నమస్కారం అన్నాడు గరుత్మంతుడు. మహాత్మా నీకు నమస్కారం అన్నాడు యముడు కూడా. ఇద్దరు పరస్పరం ఒకరికొకరు అభివాదం చేసుకున్నారు. ఎంతలో యముడు అలా పైకి చూశాడు. కైలాసంలో శివుడి మందిర ప్రాంగణంలో ఒక పెద్ద గుహ పైన ఒక చిన్న తొర్ర, ఆ తొర్రలో ఒక పావురం ఉంది. యముడు ఆ పావురం కేసు చూసి హే హే అని నవ్వాడు. నవ్వగానే గరుత్మంతుడికి అనుమానం వచ్చింది. యమధర్మరాజా నువ్వు లోపలికి వెళ్ళి శివుడి దగ్గరికి నేను తర్వాత వెళతానులే అని బయట ఆగిపోయి, ఈ దుర్మార్గుడు యముడు ఆ పౌరం కేసు చూసి నవ్వాడు, కొంపదీసి దీని ప్రాణం తీస్తాడేమో, శివుడితో మాట్లాడడానికి ఒక 10 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు, పాపం ఈ పౌరం ప్రాణం రక్షిద్దాం అనుకుని వెంటనే ఆ పౌరం దగ్గరికి వెళ్ళి దాన్ని జాగ్రత్తగా రెక్కల్లో పెట్టుకుని ఎక్కడో కైలాసం నుంచి దండకారణ్యానికి భూలోకానికి వచ్చి భద్రాచలం అడవుల్లో మర్రి త్వరలో ఈ పిట్టను పెట్టి మళ్ళీ రివును ఎగురుకుంటూ కైలాసానికి పోయాడు. ఈయన వెళ్లే సమయానికి శివుడితో మాట్లాడడం పూర్తయిపోయి యముడు మళ్ళీ బయటకు వచ్చాడు. మళ్ళీ పైకి చూశాడు, పైన పావురం కనపడలేదు. గరుడా, ఇందాక ఎక్కడ ఒక పావురం ఉండాలి, ఏమైంది అన్నాడు యముడు. నువ్వు దుర్మార్గుడు, దానికేసి చూసావు కదా, దాని ప్రాణం ఎక్కడ తీస్తావోనని ఇక్కడున్న కైలాసం నుంచి నేను మహావేగంగా పట్టుకెళ్ళి భూలోకంలో దండకారణ్యంలో మర్రి త్వరలో దాని బుర్ర పెట్టి ఇక్కడికి వచ్చాను తుర్రుమని అన్నట్ట. హారి బ్రహ్మదేవ నీకు నమస్కారం అన్నాడు యముడు. ఎందుకు బ్రహ్మకి దండం పెట్టావన్నాడు మళ్ళీ గరుత్మంతుడు. ఏం చెప్పమంటావు, నేను ఆ పౌరం కేసు చూశాను, దాని నుదుట బ్రహ్మ ఏమని రాశాడు, మరికొన్ని క్షణాలలో దండకారణ్యంలో ఒక మర్రి త్వరలో పాము నోట్లో పడి చచ్చిపోగాక అని రాశాడు. ఎక్కడో కైలాసంలో ఉన్న ఈ పావురం ఏమిటి, సుదూరంగా దీర్ఘ ప్రయాణం చేసి దండకారణ్యం ఎప్పుడు ఎడుతుంది, అక్కడ మర్రి త్వరలోకి ఎప్పుడు చేరుతుంది, అక్కడ కొండ చిలువు దాన్ని మింగడం ఏమిటి, చావడం ఏమిటి, పిచ్చి బ్రహ్మకి ఏమైనా రిటైర్మెంట్ వచ్చి నుదుటి రాత సరిగ్గా రాయలేదా అనుకున్నాను, కానీ బ్రహ్మని తిట్టాను, నాదే తప్పు, నేనే పిచ్చాన్ని, నువ్వే చక్కగా ఆ జాతకాన్ని జ్యోతిషాన్ని రుజువు చేసావు, నిజం చేసావన్నట్టు. పాపం ఈయననుకున్నాడు గరుత్మంతుడు, ఎక్కడ దుర్మార్గుడు రా, ఈ యముడు చంపేస్తాడేమోనని ఎత్తుకెళ్ళి ఎక్కడ దాచాడు ప్రేమతో. చూసారా ఆశ్చర్యం, కొన్ని వేల యోజనాల దూరంలో ఉన్న మర్రి చెట్టు త్వరలో అది వెళ్ళడం ఏమిటి, దాన్ని వెంటనే కొండ చెలువు తినేసింది, అయిపోయింది, బ్రహ్మ రాసిన రాత నిజం అయిపోయింది అన్నాడు ఆయన. అందుకని ఏమిటంటే ఆయువు బ్రహ్మ ఇక్కడ రాస్తాడు. ఒక్క ఆయువనే కాదు, ఏ నిమిషంలో, ఏ క్షణంలో, ఏ సెకండ్లో ఎక్కడ ఉండాలో అక్కడ రాస్తాడు. ఈ క్షణంలో పద్మాకర్ గారు ఈ సింహాసనంలో కూర్చుని పురాణం చెప్పుదురుగాక, ఈ జనమంతా ఇక్కడ విందురుగాక, మధ్యలో అమ్మాయి పక్కకి ఫోను కోసం లేచునుగాక, ఇలా రాస్తాడు. ఆ రాత రాశాడు కంటే బ్రహ్మావుడికి ఫోన్ వచ్చింది, ఆవిడ పక్కకి వెళ్ళింది. చూసారా మీరు, ఇవన్నీ నిజం. వాళ్ళందరికీ పాపం కుర్చీలున్నా నిలబడే పురాణం విందురుగాక, అది వారికి రాసిన రాత. ఈ దోమలు ఇక్కడికి వచ్చి ఇలా కొట్టుకోగానే చచ్చిపోవాలి, ఇక్కడ దానికి ఆ రాత రాశాడు. ఈ విధంగా బ్రహ్మదేవుడి విచిత్రమైన రాత ఉందే, ఆ రాతని ఆ క్షణంలో ఎవడైనా అనుభవించవలసింది అదన్నమాట. అందువల్ల దానిని అవశ్య ప్రాప్యము, పొంది తీరవలసిందే. ఆ దానిని ఎవరు తప్పించదరు, దానిని ఎవరు తప్పించలేరు. అందుకనే ఉన్నవాడినని గర్వం పొందకురా, కింకరుడే రాజగు రాజకింకరుడగున్ కాలానుకూలంబుగా. అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. ఈ కోటీశ్వరుడు డబ్బున్న రోజుల్లో కొంచెం అహంకరించాడు, నా అంత గొప్పవాడు లేడని ఇంటికి వచ్చిన వాళ్ళ మీద ఢామ్ ఢూమ్ అన్నాడు. ఏమైందో కాలం కలిసి రాలేదు, చితికిపోయాడు. ఒక్క క్షణంలో మొత్తం ఆస్తి అంతా పోయింది. కొడుకు కూతుళ్ళు డబ్బుని సంపాదించి దాచమంటే మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతారా, ఇక మీరిద్దరూ మా దగ్గర ఉండొద్దని గెంటేశారట. డబ్బులు ఉన్నంతసేపు తల్లిదండ్రులు నెత్తి మీద పెట్టుకుంటారు, ఆ డబ్బే పోతే తండ్రి జబ్బు చేసి మూలబడినా ఒక్కడు కూడా దగ్గరికి వెళ్ళాడు. అందుకని ఈ పిల్లల్ని, ఈ బంధువుల్ని, వీళ్ళని నమ్ముకోకుండా శాశ్వతంగా మనల్ని రక్షించే పరమాత్మని మాత్రమే నమ్ముకోమన్నారు. వీళ్ళెవ్వరు కూడా రారు, వచ్చేవాడు వాడు అక్కడే, సందేహం లేకుండా. ఇప్పుడు ఈయనకి కన్ను విప్పయింది. ఈ పిల్లల కోసమా అక్కడొక ఇల్లు, ఎక్కడొక ఇల్లు, ఖైరతాబాద్ సర్కిల్లో ఇల్లు, లాలాగూడలో ఇల్లు, తార్నాకలో ఇల్లు, ఇవన్నీ పెట్టాను, ఒక్కడు నా ముఖం చూశాడా, చివరికి నేను ఒంటరిగా అయిపోయాను, నేను నా పెళ్ళాం తప్ప అని భార్య దగ్గరికి వచ్చి ఏమే డబ్బంతా పాడు చేశాను, నువ్వైనా నాతో వస్తావా, లేక నువ్వు కూడా నీ కొడుకుల్లాగే విడిచిపెడతావంటే, మీరు నా మెడలో తాళి కట్టినప్పటి నుంచి మీ ప్రాణమే నా ప్రాణం, మీరు ఎక్కడుంటే అక్కడే, మీరుంటే ఆ అడవైనా అది నాకు స్వర్గం, మీరు లేకపోతే స్వర్గమైనా అది నాకు నరకం, మనిద్దరికీ తప్పదండి, నేను మీ వెంట వస్తానదిట. అందుకని ఈ భూలోకంలో నిజమైన మిత్రురాలు ఎవరంటే కట్టుకున్న భార్య. పూర్వం పతివ్రతలను ఉండేవారులేండి, అంచేత మీతో పాటే వస్తాను అన్నది ఆవిడ. పాపం ఇద్దరూ కలిసి అన్ని ఆస్తులు పోయాయి కనుక ఊరవతలకు వెళ్ళిపోయి ఎక్కడో కేకారణ్యం లాంటి ప్రాంతం, ఊరికి
ఇంచుమించుగా ఒక 5-6 మైళ్ళ దూరంలో. ఆ అడవుల్లో ఎవడు పడితే వాడు ఆక్రమించి కట్టుకోవచ్చు. అప్పట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేవు. అందుకని హాయిగా అక్కడికి వెళ్ళి ఓ చెట్టు కింద కాస్త నేల చదును చేసుకుని ఒక గుడిసె వేసుకుని గుడిసెలో కాపురం పెట్టారు ఇద్దరు. ఈ తినడానికి ఏం కావాలి మరి? ఏమీ లేవు. అందుకని తోటకూర, బచ్చలి కూర ఇలాంటివన్నీ ఆ చుట్టుపక్కల అడవుల్లో దొరికితే వాటిని కోసుకొచ్చి యథాశక్తిగా కట్టెలు పెట్టి దాని మీద పులుసు కింద వండి, కాస్త ఉప్పు దొరికేదిలేండి, అందుకని ఉప్పేసి కేవలం పులుసు తాగేవారట పాపం. 90 రోజుల పాటు శాకలవం ఖాత, కేవలం శాకలవాన్ని తింటూ బతికారు పాపం. కూరగాయలు కూడా లేవు, కేవలం బచ్చలి, తోటకూర ఇలాంటి వాటినే పులుసు కింద గట్టిగా కాచుకుని గట్టి పులుసు కింద దాంతో బతికారు పాపం. ఒక రోజున భార్య అంది, ఎంతకాలం అండి నా గురించి బెంగలేదు, మీ గురించే బెంగ. ఏదైనా మళ్ళీ కొత్తగా వ్యాపారం చేసి డబ్బు సంపాదించకూడదా అంది. ఏం వ్యాపారం చేస్తాను? కట్టుకున్న గుడ్డ చిరిగిపోతోంది, బజారుకు వెడదామంటే మార్చుకోవడానికి రెండో గుడ్డ లేని స్థితి, పోనీ పెట్టుబడికి ఏదైనా ఉందంటే అది లేదు, ఇంకా మిగిలింది ఒకటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో భగవంతుడిని నమ్ముకుందాం ఇద్దరం అని అన్నాడు. సంతోషం అండి అంది. వెంటనే వాళ్ళిద్దరు ఏం చేశారు, ఆ రోజు నుంచి ఇన్ని మైళ్ళు నడిచి వాళ్ళ ఊళ్ళో ఒక శివాలయం ఉంది, ఆ శివాలయానికి వెళ్ళేవారు. రోజు భక్తితో ప్రదక్షిణ చేసేవారు. అక్కడ వీళ్ళ అదృష్టం ఏంటంటే ఆ శివాలయంలో వీళ్ళు వెళ్ళిన రోజు నుంచి మొదలుపెట్టి 40 రోజుల పాటు శివపురాణాన్ని ఒక ఆయన ప్రవచనం చేయడం మొదలెట్టాడు. శివకథలు, అపూర్వమైన కథలు, మధురమైన కథలు, పురాణ గాథలు శ్రద్ధతో వీళ్ళు విన్నారు. వీళ్ళకి రోజు ఇంకో లాభం వచ్చింది. శివపురాణం అయిపోయాక ఆఖరణ ఇదిగో పురాణాలు విన్న వాళ్ళల్లో రోజు ఒకడు పులిహార, ఒకడు దధ్యోదనం, ఒకడు కట్టుపొంగలి, ఒకడు సాంబారన్నం ఇలా పట్టుకొచ్చేవారు. మంచి ప్రసాదం. పూర్వకాలంలో పురాణం అయ్యాక ప్రవచనాలు అయ్యాక ప్రసాదాలు పంచిపెట్టడం ఒక ఆచారం ఉండేదిలేండి. అందుకని బాగా ప్రసాదం పెట్టేవారు. అసలే ఆకలికి చచ్చిపోతున్న వీళ్ళకి ఈ ప్రసాదం ప్రాణం నిలబెట్టింది. రోజు వాళ్ళ ఆవిడ ఇలా కొంగు పట్టేది, కొంగు నిండా వేసేవారు. ఎందుకంటే అప్పట్లో తిట్టేవారు కదా, ఎంతంత వాడుతున్నావు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తులో అయినా సరే పురాణములు విని వెళ్ళే వాళ్ళకి మీరు ప్రసాదం పెడుతున్నప్పుడు వాళ్ళు రెండోసారి కప్పి అడిగితే విసుక్కోకండి, అమ్మా లేదని మెత్తగా చెప్పండి. ఒక్కసారి భక్తుల మీద గనక ప్రసాదం పెట్టేటప్పుడు విసుక్కుంటే కటిక దరిద్రుడైపోతాడు వాడు ఈ జన్మలోనే, వాడి వచ్చే జన్మ దాకా కూడా ఆగడువాడు. భయంకరమైన దోషాలు ఇవి. భక్తులు పురాణం విని బయటికి వెళ్ళేంత వరకు పరమాత్మ స్వరూపులని చెప్పారు వాళ్ళని. పయోధి ఘనమే పయోధి కన్నను పయోధి దాల్చిన పృథ్వీఘనమ్మగు పృథ్వీఘనమ్మే పృథ్వీకన్నను పృథ్విని దాల్చిన సహస్రపణియగు శేషుడు ఘనమగు శేషుడు ఘనమే శేషుని కన్నను శేషముద్రికాలంకృత భాసుర మంజీర గలంగల రావాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు పార్వతి ఘనమే పార్వతినే తన సగముగా దాల్చిన శివుడు ఘనమ్మగు శివుని కన్న శివభక్తుడి ఘనమగు స్వామి కోడల సంగమదేవా. ఎప్పుడో బసవ పురాణంలో చెప్పాడు మహానుభావుడు. అందుకని భక్తులు తిట్టకూడదు. ఆయన సముద్రం చాలా పెద్దది, 3 అంతులు సముద్రం ఉంటే 1 వంతే భూమి, ఇంత విశాలమైన సముద్రం చాలా గొప్పది అన్నాడు ఒకప్పుడు వేదవ్యాసుల వారు తన శిష్యుడు వైశంపాయనుడితో. అప్పుడు వైశంపాయనుడు అయితే సముద్రం కంటే గొప్పది లేదా అన్నట్ట. లేకపోవటమే, సముద్రం ఎంత గొప్పదైనా ఇంత సముద్రంలో 1 వంతు ఉన్నప్పటికీ ప్రాణులకి నిలయమై ఇళ్ళిస్తూ పంటలకి మూల కారణమైన భూమి గొప్పది. ఎంత పెద్దదన్నది కాదు, ఎంత పెద్దదానికన్నా చిన్నదైనప్పటికీ ఇంతమందికి ఇళ్ళిస్తున్నది భూమే కదా. అన్నం ఇస్తున్నది భూమి, జలం ఇస్తున్నది భూమి, అసలు అన్నీ భూమి మీదే ఉంటాయి. అసలు అందుకే మానవుడికి మర్త్యుడు అని పేరు. కాబట్టి మానవులకి పోషణకి మూల కారణమైన భూమి గొప్పది అన్నాడు. అయితే భూమి కంటే గొప్పది లేదా అన్నాడు మళ్ళీ వైశంపాయనుడు. భూమి కంటే గొప్పది లేకపోవడమే, ఈ భూమి సముద్రంలో కలిసి నాశనం అయిపోకుండా 1000 పడగల మీద నిరంతరం మోస్తున్న ఆదిశేషుడు గొప్పవాడు. ఆదిశేషుడు లేకపోతే భూమి ఎక్కడుంది, ఇది ఎప్పుడూ నాశనం అయిపోతుంది. కాబట్టి శేషుడు గొప్పవాడు అన్నట్ట. శేషుడే గొప్పవాడా అన్నాడు మళ్ళీ ఈయన. అబ్బే, అంత శేషుణ్ణి కూడా పార్వతీదేవి తన కుడికాలికి గజ్జె కింద కట్టుకుని పరమేశ్వరుడితో తరచుగా తాండవ నృత్యం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆదిశేషుడంతటి వాణ్ణి కాలి గజ్జెగా మార్చుకునే శక్తి ఎంత శక్తో ఆలోచించు. అంత శక్తి కలిగిన మహామహేశ్వరి పార్వతి ఘనముగా అన్నమాట. ఇందాక అన్నది శేషుడు ఘనమే శేషుని కన్నను శేషముద్రికాలంకృత భాసుర మంజీర ఘలంఘల రావాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు. ఓహో,
ఓహో ఆదిశేషుణ్ణి కాలిగజ్జిగా చేసుకుని నృత్యం చేసే పార్వతి గొప్పదా, చివరికి పార్వతే గొప్పదా అన్నాడు మళ్ళీ ఈయన. అబ్బే పార్వతి ఘనమే, పార్వతినే తన సగముగా దాల్చిన శివుడు ఘనమ్మగు. అంత పార్వతిని తన శరీరంలో సగభాగంలో పెట్టుకుని అర్ధనారీశ్వరుడిగా ప్రసిద్ధికెక్కిన ఈశ్వరుడు గొప్పవాడు. అంత పార్వతిని ఎవరూ భరించలేరు, ఆయన ఒక్కడే. అందువల్ల శివుడు గొప్పవాడు అన్నట్ట. ఓహో అయితే శివుడి కంటే ఇంకెవడు గొప్పవాడు లేడా అన్నాడు ఆయన చివరికి. అబ్బే శివుడు కూడా గొప్పవాడు కాదు. ఎందువల్ల? శివుడు ఘనమ్మే, శివుని కన్నను శివుని దాల్చిన భక్తుని మనమది సర్వఘనమ్మగు. శివుడి కంటే అంతటి శివుణ్ణి తన గుండెల్లో బంధించుకుని నిరంతరం పూజించే భక్తుడు గొప్పవాడు. శివుని కన్నా శివభక్తుడే ఘనమగు. ఎందుకంటే శివుడు ఎక్కడో గుళ్ళో లేడట, శివభక్తుల హృదయంలోనే ఉంటాడు ఆయన. ఇప్పుడు మీరు ఈ పురాణం వింటున్నప్పుడు లోపల లోపల మధ్య మధ్యలో పులకించి పరమేశ్వర అంటే అక్కడి నుంచి వచ్చి మీ హృదయాల్లో ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు అంటే శివుడి కంటే శివభక్తులు, అమ్మవారి కంటే అమ్మవారి భక్తులు, విష్ణువు కంటే విష్ణు భక్తులు, ఇలా నిరంతరం పురాణ గాథలు వినే భక్తులు భగవంతుని కంటే గొప్పవాళ్ళు. అందువల్ల ఒకవేళ వాళ్ళు ఏదైనా మళ్ళీ ప్రసాదం అడిగితే లేకపోతే మృదువుగా చెప్పు, ఉంటే ఇంకో కప్పు పెట్టు, అది తప్పు కాదు. కానీ ఎన్నిసార్లు తింటావు అని విసుక్కుంటే వాడు దరిద్రో జాయతే అని చెప్పాడు. దరిద్రుడు అవుతాడని మంత్రశాస్త్రంలో చెప్పారు. అందువల్ల ఇప్పుడు చాలామంది అప్పుడప్పుడు మేము వ్యాపారంలో దెబ్బతింటున్నాం లేకపోతే ఇంకేదో చోట దెబ్బతింటున్నాం అంటే కారణం ఎక్కడో మనం తెలియకుండానే భక్తుల మీద విసుక్కున్నామేమో. ఆ విసుక్కోవడం కూడా ప్రమాదం. కాబట్టి భక్తులకి ఎంత అడిగితే అంతా ప్రసాదం పెట్టేవారు పూర్వకాలంలో. పాపం ఈ వ్యాపారస్తుడి భార్య అసలే దారిద్ర్యంలో ఉందేమో, పురాణం అయ్యాక వాళ్ళు ప్రసాదం పెడుతుంటే ఇలా కొంగు పట్టగానే అమ్మా కావలసినంత పులిహార పట్టుకెళ్ళమ్మా మీ ఇద్దరు తినండి అనేవారట వాళ్ళు. వీళ్ళ గత చరిత్ర తెలుసు కనుక. ఇప్పుడు వీళ్ళకి ఏమైంది, హాయిగా బోలెడు పులిహార వచ్చేది. ఓ పక్కన పొద్దునుంచి మధ్యాహ్నం దాకా పురాణం వినడం, ఆ తర్వాత పులిహార తినడం, వినడం, తినడం, ఇంక దాంతో పని అయిపోయింది. ఇంక వంటక్కర్లా, హాయిగా అప్పుడు ఇంటికి వెళ్ళి నిద్రపోయేవారు. ఒక రోజున ఈ పురాణం చెబుతున్న పండితులు వారు ఏం చెప్పారు, మంత్రశాస్త్రాల్లో షోడశోపచారాలను ఉన్నాయి, పూజా విధానాలు చెయ్యవలసినవి, చెయ్యదగినవి, చెయ్యదగనివి ఇవన్నీ చెబుతున్నాను వినండి. అందులో ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది ధూపం, ధూపాదైశ్వర్యం. మీరు ధూపం వెలిగించి శివుడి దగ్గర పెడితే సకల సంపదలు వస్తాయి, అధికారం వస్తుంది, పోయిన డబ్బు వ్యాపారంలో తిరిగి వస్తుంది అన్నాడు ఆయన. ఇప్పుడు విన్నాడు ఈ వర్తకుడు. ఇంటికి వచ్చాడు, ధూపం ఇస్తే ఐశ్వర్యం, ధూపం ఇస్తే ఐశ్వర్యం, ధూపం ఇవ్వడానికి నా దగ్గరే ఉంది, మిగిలింది పాపం తప్ప అనుకున్నాడు. ఆ మర్నాడు మరి ఏం జరిగిందో అప్పటిదాకా లేని ఒక ఆలోచన వాళ్ళ ఆవిడకి వచ్చింది. ఏమండి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయడానికి ఏమీ లేదని మీరు నేను అనుకుంటున్నాం, ఇంకా నా మెళ్ళో ఒకటి మిగిలిందండి మంగళసూత్రం అంది. అయ్యో మంగళసూత్రం తీస్తావా అన్నాడు ఆయన. సూత్రాలు తీయనండి, ఆ బిళ్ళలో సూత్రాల చుట్టూ ఉండే గొలుసు ఒకటి మిగిలిపోయింది. ఈ గొలుసు ఇవాళగా తెలియపోయినా మళ్ళీ పులుసులో పడిపోవలసిందే కదా, దాని బదులు దీన్ని నమ్మి వ్యాపారం చేస్తే మళ్ళీ డబ్బు వస్తుందేమో, ఒక్కసారి ఆలోచించండి అంది. సరే నువ్వెందుకన్నావో, మరి ఏం చేస్తావు మంగళసూత్రం బదులు అంటే పసుపు తాడు కట్టుకుంటానండి అని పసుపు తాడు పట్టుకొచ్చి అందులో ఈ సూత్రం బిళ్ళలు తగిలించి ఇప్పుడు ఈ గొలుసు చేతిలో పెట్టి ఇది అమ్మి ఆ పెట్టుబడితో కొత్త వ్యాపారం మొదలు పెట్టండి అంది. ఈయన వెంటనే ఈ గొలుసు పుచ్చుకొని ఆ రోజున ఉదయమే బజారుకు వచ్చాడు. సాయంకాలం పురాణానికి తర్వాత వస్తాడు. ఇప్పుడు ముందు బజారుకు బయలుదేరాడు అమ్మడానికి. బంగారం షాపుకి వెళ్ళాడు. ఆ రోజుల్లో దానికి 100 రూపాయలు ఇచ్చారట. 100 రూపాయలకి 10 కాసులు బంగారం వచ్చిందిట ఆ రోజుల్లో. మీ చిన్నప్పుడు వచ్చాయి అంతెందుకు, నా చిన్నప్పుడు కూడా 10 పైసలు పెట్టి మిఠాయి కొమ్ములు కొనుక్కున్నాను. 10 పైసలు, ఇప్పుడు 10 పైసల. ముష్టివాడు కూడా ప్లీజ్ గివ్ మీ 10 రూపీస్ అంటాడు జ్ఞాన సరస్వతి ఆలయం దగ్గర. నిజంగా జరిగింది. జ్ఞాన సరస్వతి ఆలయంలో ఉపన్యాసం చెప్పి బయటకు వస్తున్నాను ముషీరాబాద్ దగ్గర. అక్కడ ముష్టివాడు, వాడు మరి ఏ ఇంగ్లీష్ చదువుకున్నాడు, వాడు యూనివర్సిటీలో చదివడం ఉస్మానియాలో, అందుకని ప్లీజ్ గివ్ మీ 10 రూపీస్ యూ విల్ గెట్ పుణ్యం అన్నాడు. మారు మాట్లాడకుండా 10 రూపాయలు ఇచ్చి వచ్చాను. పుణ్యం అన్నాడుగా వాడు. దాంతో నాకు కూడా అందులో పురాణాలు వినున్నానేమో చెప్పున్నానేమో. అస్సలు ముష్టాండి అసలు విసుక్కోకుండా అంతఃపురం చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఎవరిని విసుక్కోవద్దని. అందుకని 10 రూపాయలు చాలా అని 10 రూపాయలు చేతిలో పెట్టాను. పుచ్చుకున్నాడు, మళ్ళీ కనబడలేదు. వాడు ఏమైపోయాడో తెలియదు. ఎప్పుడు కూడా శివుడే ఆ రూపంలో వచ్చాడేమో తెలియదు కూడా. పూర్వకాలంలో ఏమిస్తే అదే గొప్ప. ఓ 100 రూపాయలు రాగానే ఈ 100 రూపాయలతో ఏ వ్యాపారం చేద్దామా అని అనుకున్నాడు ఆయన. దారిలో శివాలయం కనపడింది. సాయంకాలం మళ్ళీ అక్కడ ఉపన్యాసానికి వెళ్ళాలి. ఆ ఆలయం దగ్గరికి రాగానే ఒక్క
ఒక్కసారి వీడికి గురువుగారు పురాణం చెప్పిన ఆయన చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ధూపాదైశ్వర్యం అన్నాడు ఆయన. ఇప్పుడు ధూపు స్టిక్కులు అగరత్తులు కొని స్వామివారికి ఇస్తే ఎంత సంతోషపడతాడో. డబ్బు వస్తే రావచ్చు, లేకపోతే లేదు, అవన్నీ పక్కన పెడదాం. పరమేశ్వరుడికి ధూపం అంటే ఇష్టం. ఆ ధూపం ఇద్దాం అనుకుని వెంటనే బజారుకు వెళ్ళి అగరత్తులు మొదలైన అమ్మే చోట ఈ 100 రూపాయలకి ఎంత వస్తే అంత ఇచ్చేమన్నాడు. ఎంతంత సాంబ్రాణి ఇన్నేసి ధూపు స్టిక్కులు అగరత్తులు కట్లగా ఇచ్చేసేటవాడు. వ్యాపారానికి పనికొచ్చాన్ని అవన్నీ భుజం మీద వేసుకుని బస్తాలకు బస్తాలు అలాగే మోసుకుంటూ వచ్చాడు గుళ్ళోకి. ఇంకొక అరగంటలో గుడి మూసేస్తానన్నాడు అర్చకుడు. ఏమండి ఒక్క పూట రాకోసం ఇంకొక 10 నిమిషాలు ఆపండి అని ఆ శివాలయంలో నందీశ్వరుడు మొదలుకొని మొత్తం గర్భాలయం లోపలికి వెళ్ళకూడదు కానీ ఆ బయట దాకా ఈ ధూపు స్టిక్కులు పెట్టేశాడు. కుంపటి తీసుకొచ్చాడు, అక్కడ సాంబ్రాణి పెట్టాడు, అగరత్తులు పెట్టాడు. ఈ సాంబ్రాణి ఏమో కుంపట్లో వేసి దాంతోపాటు అగరత్తులు ఈ ధూపం ఇచ్చేటటువంటి కర్రలు అన్నీ వెలిగించేశాడు. ఇక చూడాలి, పొగ గుప్పు గుప్పు గుప్పుమంటూ లేచిపోయింది. ఆ ప్రాంతం అంతా పూర్తిగా ధూపంతో నిండిపోయింది. అక్కడ మనిషి కనపడ్డలా. అర్చకుడికి మతిపోయి కక్కు ఎంత ధూపం పెట్టామేమిట్రా బాబు, పొమ్మం లేక పొగట్టామన్నట్ట. మనకైతే పొమ్మం లేక పొగ, కానీ ఈశ్వరుడికి ఉండడానికి పొగ అన్నాడు ఈయన. గురువుగారు చెప్పారు కదా, ఆయన చెప్పింది నమ్మానన్నట్ట. అయ్యా ఆ ధూపు స్టిక్స్ 2 గంటలు అలాగా పొగతో నిండిపోయాయి. ఆ ప్రాంతం అంతా పొగతో నింపేసాయి. అర్చకుడికి మతిపోయి నీ వల్ల ఈ పూట 2 గంటలు ఆలస్యం అయిపోయింది, గుడి కట్టలేదు, నాకు ఆకలిస్తోంది, మా ఆవిడ తిడుతుంది అన్నట్ట. మీ ఆవిడ తిడితే తిట్టిందిరా అయ్యా, శివుడు సంతోషిస్తాడు బాబు, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు. మొత్తం మీద ఆ పొగతో మొత్తం ప్రాంగణం అంతా నిండింది. కాసేపటికి క్రమంగా పొగ తొలగింది. ఆ పొగలో ఈశ్వరుణ్ణి చూసి పొగ అదృశ్యమవుతూ ఉంటే ముందు అస్పష్టంగా, తర్వాత క్రమంగా పొగ పోయాక స్పష్టంగా శివుడు కనబడ్డాడు. శివ చూశానయ్యా, నా జన్మధన్యమైంది, ధూపం ఇచ్చాను అనుకుని ఆనందంగా ఇంటికి బయలుదేరాడు. అర్చకుడు తాళం వేశాడు. మళ్ళీ ఏ 4 పురాణం టైంకి తెస్తాడు ఆయన. ఈలోపు దారిలో కొంత దూరం నడిచాక గుర్తుకొచ్చింది వీడికి. అర్రర్రే, మా ఆవిడ గొలుసు ఇచ్చేతే అమ్మాను, అందులో కొంతైనా మిగల్చలేదు, ధూపం ఇచ్చాను, తప్పులేదు, నా శివుడి కోసం మొత్తం ధూపం వెలిగించాను, అది నాకు ఇష్టమే. కానీ నా భార్య ఏమంటుందో, ఉన్న మంగళసూత్రానికి ఉన్న గొలుసు కూడా పాపం నాకు ఇచ్చింది, ఆ గొలుసు ఇలా చేశాను, అయితే అయిందిలే, నా శివుడిని కళ్ళారా ధూపంలో చూసుకున్నాను అనుకుని భార్యని ఎలా సమాధానపరచను అని ఒకసారి ఆలోచించేవాడు. ఓహో, శివుణ్ణి ధూపంతో చూశాను కదా అని మళ్ళీ అంతలోనే తన అంతరంగాన్ని తానే సముదాయించుకుని సంతృప్తి పొందేవాట. ఈ విధంగా డోలాందోళితుడు మళ్ళీ నిరాందోళితుడు అయ్యేవాడు అనమాట. కాసేపు ఊగుతుంది మనస్సు, మళ్ళీ ఆ ఊగుతున్న మనస్సుని చెక్కబట్టుకోవటం. ఇలా ఊగుతూ ఇంటికి వెళ్ళాడు. రోజు ఆ ఇంటికి వెళ్ళగానే అక్కడ చెట్టు కింద ఒక గుడిసె కనపడేదిగా, ఇవాళ గుడిసె కనపడలేదు. ఆ గుడిసె స్థానంలో భానుచంద్ర ప్రభా స్వర్ణకాంతోపలోత్పల సౌధములును కలకంఠ సుఖ నీలకంఠ సముత్కంఠ మానిత కూజితోద్యానములును హల్లక కంఠీర పొల్లదిందీవరాంభోరుగా మోదంబుగలుపు ఉద్యానములును చూచి ఎట్టి మహాత్ముడు వసించు భవనముకో. ఆశ్చర్యం ఏంటంటే గుడిసె మొత్తం మాయమైపోయింది. దాని స్థానంలో 7 అంతస్తులతో కూడిన ఒక అత్యద్భుత భవనం కనపడింది. ఈ భవనం అంతా బంగారపు పూత. సహజంగా సిమెంట్తో కట్టి వెళ్ళవేయడానికే తల ప్రాణం తోక్కొస్తుంది. ఆల్టెక్ రంగులు వేసాడంటే వాడు జమీందారు కిందే లెక్క. అటువంటిది పూర్తిగా బంగారంతో గోడ కట్టేసినట్టుందిట. అదంతా కూడా స్వర్ణ కాంతోపల అన్నాడు ఆయన. అటువంటి సౌధం, దాని చుట్టూత విశాలమైన ఒక ప్రహరీ గోడ, ప్రాకారం, కాంపౌండ్ వాళ్ళనమాట. అంత విశాలమైన ప్రహరీ గోడ ఎంత దూరం ఉందని చూస్తే ఏ వైపు చూసినా 8 మైళ్ళు, అంటే 8 64 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన చతురస్రాకారంలో ఉన్న స్థలం అన్నమాట. అందులో భవనం చుట్టూత తూర్పు వైపునేమో ఒక చిన్న యంత్రం, జలయంత్రం, దానిలోంచి నీళ్లు పైకి లేస్తున్నాయి అన్నమాట.
దక్షిణం వైపున ఒక గొప్ప పద్మాకరం తామర కొలను, ఉత్తరం వైపున మంచినీటి చెరువు, పశ్చిమం వైపున ఒక అద్భుతమైన ధాన్యాగారం. ఇటువంటి వాటితో పూర్వం వాస్తులు అలా ఉండేవి. ఇప్పుడు మన వాళ్ళంతా నోటికి వచ్చినట్టు ఎవడికి తోచిన వాస్తు వాడు ఇంటికి వచ్చాడంటే ఇక వాస్తే వాస్తే వాస్తే. నా ఇంటికి వచ్చి కూడా ఏమండి నైరుతులు ఇంకొంచెం ఎక్కువసేపు ఇసుకేస్తే మంచిదేమోనని అంటాడు వాడు, నాకు వాస్తు చెబుతాడు అనమాట వచ్చి. పాపం ఏమిటో అదొక అయోమయం అయిపోయింది. క్రమక్రమంగా ఎలా తయారైందో తెలుసా, జాతకాలంటే పిచ్చి తప్ప అసలు శాస్త్రం పోయింది. ఎవడు ఎందుకు చెబుతున్నాడో తెలియదు. అదో 4 కుజుడు ఉన్నట్టు 3 శని ఉన్నట్ట. అసలు వాడి దగ్గరికి వెళ్ళమే పెద్ద శని, ఆ దెబ్బతో వీడైపోయినట్టే. ఇక ఎవడికి తోచిన యజ్ఞం వాడిదే, దానికి ఏ శాస్త్ర ప్రమాణము కనిపించదు, ఆ మంత్రం ఎక్కడుందో తెలియదు, అయినా మంత్రం ఉచ్చారణ చేయటమే. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే వేదములలో ఒక అంగం జ్యోతిషం. షడంగాలలో శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కల్పం, ఛందస్సు, నిరుక్తం, ఈ 6 షడంగాలు వేదాంగాలు అంటారు. జ్యోతిషం వేదాంగం చాలా గొప్పది. అది ముహూర్తాలు చెప్పడానికి, వాడి జాతం గురించి చూచాయిగా చెప్పడానికే తప్ప పిచ్చిని పెంచడానికి ఎప్పుడూ చెప్పలేదు మనవాళ్ళు. నిజంగా ఆలోచిస్తే రోహిణీ నక్షత్రంలో పుట్టిన కృష్ణుడికి అమ్మవారు రుక్మిణీదేవి నైధనతార అవుతుంది. ఆ ఇద్దరికి పెళ్లి చేశారు తెలుసునా మీకు. ఉత్తరాషాఢకి శతభిషానికి శాస్త్ర ప్రకారం పనికిరాదని ఇవాళ వీళ్ళంతా గొడవ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఉత్తరాషాఢకి శతభిషానికి పెళ్లి చేసుకున్న ఘనత మహానుభావుడైనటువంటి బలరాముడి కొడుక్కి బలరాముడి కోడలికి చెల్లుతుంది. ఇంకో రహస్యం చెప్పనా, ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టినటువంటి ప్రద్యుమ్నుడికి శతభిషం నక్షత్రంలో పుట్టినటువంటి ఆ రుక్మిణి యొక్క మేనల్లుడు రుక్మి కూతుర్ని రుక్మరథనిచ్చి పెళ్లి చేశారు. వాళ్ళిద్దరూ ఎంత 128 ఏళ్ళు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉన్నారు. కాబట్టి ఏ జాతకం ఏమిటో సంపూర్ణంగా తెలియకుండా పిచ్చి పిచ్చి వాటితో చెప్పేసి అన్ని చోట్ల ఈ జాతకుడు చెప్పింది వాడు కాదంటాడు, ఆ జ్యోతిష్కుడు చెప్తే వీడు కాదంటాడు, ఏ పంచాంగం చూస్తే ఆ పంచాంగం తగాదాలు పడుతున్నారు. దీనివల్ల ఏమవుతుంది, అసలు హర్షధర్మం మరుగున పడుతోంది. కాబట్టి జాతకాలు చెప్పేటప్పుడు సాధ్యమైనంత వరకు ఇతర పంచాంగాలను దూషించకుండా నీకు తెలిసిన దాని ప్రకారమే చెప్పి వాడి పెళ్లి కుదరకుండా చేస్తే పెళ్లిళ్ళు చెడగొట్టిన మహాపాపం వస్తుందని చెప్పాడు బృహస్పతి. తెలిసిన మీకు. తొందరపడి ఆయుర్దాయం ఒకటి చెప్పకూడదు, పెళ్లిళ్ళు కుదరవని అంత తొందరగా ఘంటాపదంగా తేల్చకూడదు. సక్రమంగా ముహూర్తం పెట్టి పెళ్లి మాత్రం జరిగేటట్టు చూడాలి అన్నమాట. కాబట్టి శాస్త్రం పోయి అది భయపెట్టేటట్టయితే ఎంత ప్రమాదం వస్తుంది దానివల్ల. అలాగే ఇంటికి వాస్తు కూడా రాగానే ఆ గోడ పగలగొట్టు ఇది పెంచు, ఎవడొస్తే వాడే గోడ పగలగొట్టడం, దాంతో వీడు అంతవరకు సంపాదించిన సంపదలన్నీ ఈ మేడ రూపంలో పోతాయి. ఈ గోడలు మేడలు పగలు కొట్టుకుంటూ చివరికి వీడు చెప్పబుచ్చుకుపోతాడు. అదనమాట దరిద్రం అంటే. ఇంకో రహస్యం చెప్పనా, 1000 గడపలు దాటిన ఇంట్లో వాస్తు ఎక్కువ పట్టించుకోవద్దని చెప్పాడు. చూడండి మీరు, నేను చెప్పింది బృహస్పతి చెప్పినటువంటి వాస్తు శాస్త్రంలో. 1000 గడపలు దాటిన నగరములో వాస్తు గురించి ఎక్కువ పట్టించుకోకర్లా. ఒకవేళ తీవ్రమైన వాస్తు దోషం ఉంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి శుభాలు కలగకపోతే దానికి మణిద్వీపం అని దేవీ భాగవతంలో ఉంది. అది ఇంట్లో పారాయణ చేస్తే ఒక మండలం పాటు ఇంకా ఇంట్లో ఉన్న ఏ వాస్తు దోషమైనా తక్షణమే పరిహారం అయిపోతుంది. తెలుసునా మీకు. దేవీ భాగవతంలో 12వ స్కంధంలో చిట్ట చివరి అధ్యాయంలో ఏం చెప్పారు, నవీన గృహ నిర్మాణే వాస్తు యాగే తథైవచ పఠితవ్యం ప్రయత్నేన కళ్యాణం తేన జాయతే. నువ్వు కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు లేదా ఇంట్లో ఏదైనా వాస్తు యాగం చేయాలి, వాస్తు దోషం ఉందనుకున్నప్పుడు, అందుకే వాస్తు యాగే, వాస్తు యాగమునందు పఠితవ్యం ప్రయత్నేన. ప్రయత్నేన పఠితవ్యం అంటే దొరకడు, ఆ చదివేవాళ్ళు ఎక్కడో. కానీ అలా చదివేవాడు ఎవరినైనా గట్టిగా వెతికి పట్టుకుని పఠితవ్యం చదివించు. నీ ఇంట్లో మణిద్వీప వర్ణన పారాయణ నువ్వు చేసుకో, ఉపదేశం పొంది, లేదా ఎవరి చేతైనా చదివించుకో. అప్పుడు ఏమవుతుంది, ఇంట్లో ఉన్న సకల దోషాలు పోయి కళ్యాణం తేన జాయతే. ఆ పారాయణ వల్ల ఇంటికి శుభం కలుగుతుంది, కళ్యాణం అవుతుంది. ఇంట్లో ఎప్పుడూ మంగళాలే దొరుకుతాయి. కళ్యాణం అంటే మంగళం. ఇక ఏ దోషమైనా పోతుంది. మీరు ఇంటికి వెళ్ళాక దేవీ భాగవతం కావాలంటే 12వ స్కందం చూడండి. మణిద్వీపం అనే పేరుతో వరసగా బ్రహ్మలోకాదోర్ధ్వభాగే సర్వలోకోస్తి శృత మణిద్వీప సయేవాస్తి ఎత్ర దేవీ విరాజతే. ఇలా మొత్తం 5 అధ్యాయాలు ఉంటాయి. ఆ అధ్యాయ పంచకం. ఇంకో రహస్యం కూడా చెప్పాడు. ప్రాణోత్క్రమణ సమయే, ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు ఎవరినైనా
నాన్న బయట పడుకోబెట్టారు, ఇక వాడు చచ్చిపోతాడని చెప్పినప్పుడు ఇది చదివితే అయితే వాడికి కొంత ఆయువు పెరుగుతుంది, లేదా సుఖంగా శరీరం విడిచిపెట్టి అమ్మవారి దగ్గరికి వెడతాడు. ఇంత సులభమైన ఉపాయాలు ఉన్నాయి. అవన్నీ పోగొట్టుకుని లేనిపోయి బెంగలు పెట్టుకోకూడదనమాట. అందువల్ల వాస్తు దోషములను ఎక్కువగా అనవసరంగా కంగారు పడుతూ మీరు కంగారు పెడుతూ పట్టించుకోకండి సుమా. శాస్త్ర ప్రమాణం ఉన్న వాటినే పట్టించుకోండి. బృహస్పతి లాంటి వాడు చెప్పిందని పట్టించుకోవాలి. ఎవడు పడితే వాడు దానికి ఒక ప్రమాణ శ్లోకం లేకుండా చెబితే ఎలాగా? ఇప్పుడు మీకు పడమర వైపు గొయ్యి ఉండొద్దు అన్నాడు అనుకోండి, ఆ గొయ్యి ఎక్కడుండొద్దు అన్నాడు ఒక శ్లోకం చెప్పమనండి. బృహస్పతి చెప్పాడా, వరాహమిహిరుడు చెప్పాడా? అసలు వరాహమిహిరుడు కూడా నిన్న మొన్న కలియుగం వాడు. నిజమైన జ్యోతిష్కులు అంటే గర్గాచార్యుడు, వేదవ్యాసుల వారి అగ్ని పురాణాదులు, బృహస్పతి, శుక్రాచార్యుడు వీళ్ళు. అవి పోయి వక్రాచార్యులు వచ్చి నేను రాసేశానండం ప్రతివాడు. ఆ ఇంతంత పుస్తకం మార్కెట్లో పెట్టడం, నువ్వేమో 1,00,000 రూపాయలు పెట్టి దాన్ని కొనుక్కు రావడం, అప్పటి నుంచి ఆ 1,00,000 పెట్టుకొనగానే నువ్వు భిక్షాధికారి అయిపోతున్నావు. అదే దారిద్ర్యం అన్నమాట. ఇంత గట్టిగా చెప్పానని ఏమనుకోకండి. కొన్ని సందర్భాల్లో చెప్పకపోతే పాపం తెలియటం లేదు, ఇబ్బంది పడిపోతున్నారు, రోజు బెంగ పెట్టుకుంటున్నారు. ఆత్మబలంతో గురూపదేశ మంత్రాన్ని అనుష్ఠానం చేయండి, దైవ బలాన్ని పెంచుకోండి. అజ్ఞానం కాదు, జ్ఞానం పెంచుకోవాలన్నమాట. అందువల్ల ఎందుకు చెబుతానంటే, ఆ రోజుల్లో పడమర వైపు చక్కగా ఒక ధాన్యాగారం ఉందిట, దక్షిణం వైపు ఓ పెద్ద పద్మాకరం తామర పువ్వుల చెరువు ఉందిట. ఇవన్నీ ఉన్నాయి. అటువంటి ఇల్లు ఇతనికి కనపడింది. వీడికి మతిపోయింది, నా గుడిసె ఎవడో పడగొట్టేసినట్టున్నాడు, మహారాజు ఎవడో ఈ మధ్యన ఇక్కడ ఆక్రమించి కొత్తగా ఇల్లు కట్టాడా, లేక నేను ఈ బాగా పొగ పీల్చటం వల్ల ఇందాక గుళ్ళో పిచ్చెక్కి నా ఇంటికి కాకుండా మరో ఇంటికి వెళ్ళానా అనుకున్నాడు ఆయన. ఇంతలో ఆ ఇంటిలో నుంచి మంచి పట్టు వస్త్రములు ధరించి, విభూతి పెట్టుకుని, కుంకుమ పెట్టుకుని, బంగారపు పళ్ళెం పట్టుకుని కూడా 10,000 మంది దాసదాసీ జనం వస్తూ ఉండగా ఒక మహాసౌందర్యవతి బయటకు వచ్చింది. బయటకు వచ్చి దగ్గరికి వచ్చి ఆ మంగళహారతి పళ్ళెం పుచ్చుకుని గైకో నా విహారాతి గౌరీ దేవి అని పాడింది మంగళహారతి. ఈయనకి మతిపోయింది, ఈవిడ్ని ఎక్కడో చూసినట్టుంది అనుకున్నాడు. అనుకుని అమ్మ తమరెవరండి, నాకు హారతి పడుతున్నారు, నేను పరపురుషుణ్ణి, నాకు హారతి పట్టచ్చా అంటే మీ మొహం నేనండి అంది ఆవిడ. ఓహో, మీ మొహం అని నన్ను చనువుగా పలికేది మా ఆవిడే కదా, మాట తీరు ముఖం చూస్తే నా భార్యలా ఉంది, కానీ ఈవిడ్ని చూస్తే నా భార్యలో అనిపించట్లా, ఈ సంపద ఈ కాసేపట్లో ఎలా వస్తుంది అనుకుంటూ ఉంటే అప్పుడు ఆవిడ అంది, నేను నిజంగా మీ భార్యనేనండి, ఒట్టండి. కానీ ఆశ్చర్యం, ఒక 2 గంటల క్రితం హఠాత్తుగా ఎవరు గొయ్యి తవ్వకుండా, ఏ రాయి ఇక్కడ పెట్టకుండా కట్టకుండా ఈ భవనం ఇక్కడ పుట్టింది. ఇన్ని సంపదలు వచ్చాయి, ఈ దాసదాసీ జనం వచ్చారు, ఇంటి నిండా నగలు, నాణ్యాలు, బంగారపు కాసులు, సకల సౌకర్యాలు, ఆశ్చర్యంగా ఉంది అంది ఆవిడ. అప్పుడు వెలిగింది దీనికి. బుర్రగొక్కున్నవాడు కాస్త బుర్ర పక్కకు పెట్టి, ఓహో భార్యామణి, గురువుగారు పురాణం చెబుతున్నప్పుడు షోడశోపచారాల గురించి మల్కాజ్గిరిలో 5 రోజులు చెప్పాడు. అప్పుడు దోమలు కుడుతున్నా, చలి ఉన్నా లెక్క చేయకుండా టోపీ పెట్టుకోక, నెత్తి మీద చెంగేసుకుని వేసుకోక కింద కూర్చుని విన్నప్పుడు ఆయన షోడశోపచారాల్లో ధూపాది ఐశ్వర్యం అన్నాడు. ధూపం ఇస్తే శివుడికి ఐశ్వర్యం వస్తుందని నమ్మాను. నువ్వు ఇచ్చిన గొలుసు మొత్తం అమ్మి ఆ 100 రూపాయలతో ధూపు స్టిక్కులు వెలిగించాను. వెంటనే ఇచ్చాడు ఈశ్వరుడు, ఎంతకంటే కరుణాస్వరూపుడు లేడు అన్నాడు ఆయన. ఆయన అంత నమ్మాడు. నిజంగా ఇవన్నీ నమ్మకంలోనే. ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత ఎక్కువ ఫలితం వస్తుంది. అంటే కట్టకుండా ఇప్పుడు మీకు బిల్డింగ్ వచ్చేయాలని ఆశతో మీరు ఇస్తే రాకపోవచ్చు. ఆయనకున్న విశ్వాసం, ఆ కష్టం వేరు. కానీ ధూపం ఇస్తే ఏదో ఒక రీతిలో ఆ సంపదలు వస్తాయి. దానికి ఉదాహరణ నేనే, ఇంకెవడో ఎందుకు బయట వాడిని కూడా చెప్పడం అనవసరం. మేము మా గుడి కడుతున్నప్పుడు ఏమిటంటే తెల్లారులు ఇస్తే 1,00,000 రూపాయలు ఇవ్వాల్సి వచ్చేది ఆ గుడి కట్టడానికి. లక్షలు గుళ్ళు కట్టడం అంటే డబ్బులు ఉండేవి కాదు, కానీ నిమిషానికి వచ్చేవి. ఇవన్నీ నేను ఈ శాస్త్రములలో చెప్పిన వాటిని పరిపాలించి అమ్మవారి యొక్క పీఠాన్ని, గుడిని కట్టగలిగాను అమ్మ అనుగ్రహంతో. కాబట్టి అంటే స్వార్థం కోసం నేను దీన్ని వాడాల, అమ్మవారి కోసం, గుడి కోసం వాడాను. అప్పుడు తప్పక షోడశోపచారాలలో భక్తితో గురూపదేశ మంత్రాన్ని 3 మార్లు చెప్పించి ధూపం ఇస్తే మనకున్న రుణాలన్నీ విముక్తయి సకల ఐశ్వర్యాలు వస్తాయన్నమాట. అందుకని ధూపం ఇవ్వాలి. ఇంకా మనకి మిగిలినవి దీపము, ప్రదక్షిణము, హారతి మొదలైనవి. ఈ తక్కిన వాటిని గురించి రేపు యథాప్రకారంగా ఇక్కడ చెప్పుకుందాం. చూస్తూ ఉండగా 4 రోజులు విడిచిపోయాయి. రేపు ఇక అమ్మవారి అనుగ్రహం. 5 రోజులు ఎందుకు పెట్టామంటే అమ్మవారికి 5 కృత్యములు ఇష్టం. ఏమేమిటి 5 కృత్యములు? ముందు సృష్టి చెయ్యాలి, సృష్టి చేశాక పోషించాలి, తర్వాత సంహారం చెయ్యాలి, ఆ తర్వాత తిరోధానం, ఆపై అనుగ్రహం. వీటిని 5 కృత్యములు అంటారు. అమ్మవారు వీటిని ఎలా చేస్తుందో చెప్పారు. సృష్టికర్త్రి,
బ్రహ్మరూప. సృష్టి చేసేటప్పుడు అమ్మవారు బ్రహ్మరూపంలో ఉంటుంది. నాయన ఈ భూమిని, పంచభూతాలని, వీటి మీద ఉన్న ఇలాంటి మనుషులు వంటి ప్రాణుల్ని వీళ్ళందరినీ సృష్టిస్తున్నది బ్రహ్మ అనుకుంటున్నావేమో. ఈ సృష్టి చేస్తున్నప్పుడు ఆ బ్రహ్మరూపంలో ఉన్నది నేనే, బ్రహ్మరూపంలో ఇవన్నీ నేను పుట్టిస్తున్నాను అన్నది. అందుకే లలితా సహస్రనామంలో సృష్టికర్త్రి బ్రహ్మరూప. సృష్టి చేయడం పెద్ద గొప్పే ఉంది, దాన్ని పోషించాలి కూడా. పిల్లల్ని కనడమే కాకుండా వాళ్ళకి మంచి ఇల్లు మొదలైనవి ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి, అన్నం పెట్టి వాళ్ళని ఆదరించి చదివించాలి. ఇదంతా పోషణ. ఈ పోషణ కూడా చేస్తుందమ్మ. గోప్త్రి అంటే పోషిస్తున్నది. ఏ రూపంలో? గోవింద రూపిణి. అప్పుడు గోవిందుడి రూపంలో, విష్ణువు రూపంలో పోషిస్తోంది. అందుకని సృష్టి స్థితి వరుసగా బ్రహ్మ విష్ణువుల రూపంలో చేస్తోందన్నమాట. ఇప్పుడు మూడవది ఏమిటి? సంహారం చెయ్యాలి. ఎప్పుడు వీళ్ళు ఇక్కడే ఉంటే కొత్త వాళ్ళు ఏమైపోతారు? కోట్లు కోట్లు వీళ్ళే పుట్టేస్తే విమలానగర్లో ఉన్న ఒక్క ఇంట్లో అన్ని లక్షల సంవత్సరాలు బతికేసి జనాలు పుట్టుకొస్తే గదికి 100 మంది ఉండాలి. మరి కొంతకాలం పోతే 1,000,000 మంది అయిపోతారు. అందుకని ఎప్పటికప్పుడు వీళ్ళని క్రమశిక్షణతో పట్టుకుపోతాడు ఆయన. ఆ పట్టుకుపోవడానికి సంహారం అని పేరు. సంహారం చేస్తున్నది కూడా అమ్మే. అప్పుడు ఆవిడ పేరు రుద్రుడు. అందుకే సంహారిణి రుద్రరూప. సంహారం చేస్తున్నప్పుడు, చంపుతున్నప్పుడు రుద్ర రూపంలో ఉన్నది. మళ్ళీ పుట్టడం, మళ్ళీ పెరగడం, మళ్ళీ సంహారమే కాకుండా ఎక్కడ నుంచి వచ్చాడో అక్కడికి పట్టుకుపోవడానికి వెనక్కి వెళ్ళిపోవడం అంటారు. ఏలూరు నుంచి పురాణం చెప్పడానికి వచ్చాక నేను ఈ పని అయిపోయాక ఇంటికి వెళ్ళిపోవాల్సిందే కదా, వెళ్ళకపోతే ఏమండి గురువుగారికి వెళ్ళండి, ఇంట్లో చాలా కష్టంగా ఉందండి, ఈ గదిరుగ్గా ఉందండి అని మంగళహారతి ఇచ్చి బయటికి పంపేస్తారు. పాపం ఎంతవాడైనా పాపం మంచివాడు కనుక వెంకటనారాయణ గారు పర్వాలేదులండి మీరు అనుకోండి ఉండండి అని అనొచ్చు. కానీ ఏదైనా మేము కూడా ఉండలేం ఎక్కువ కాలం, వెనక్కి వెళ్ళవలసింది. పురోగతి అంటే ముందుకు వెళ్ళుట, తిరోగతి అంటే వెనక్కి వెళ్ళుట. తిరోధానము అంటారు. అంటే మనం పైలోకం నుంచి ఇక్కడికి వచ్చాం, తిరిగి ఆ లోకానికి వెళ్ళడానికి తిరోధానం. అప్పుడు ఆ పని చేస్తున్నప్పుడు అమ్మవారు ఈశ్వరీ రూపంలో ఉంది. అందుకే తిరోధానకరి ఈశ్వరి, తిరోధనకరి ఈశ్వరి. తిరిగి తనకి పైకి తీసుకుపోతున్నప్పుడు, వెనక్కి తీసుకుపోతున్నప్పుడు ఈశ్వరీ రూపంలో ఉంది. ఆ తర్వాత ఏమిటి? మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళాక పుట్టడం, పెరగడం, చావడం, మళ్ళీ అక్కడికి వెళ్ళడం, ఈ గందరగోళం ఎందుకు? ఇక మేము ఎక్కడికి వెళ్లకుండా శాశ్వతంగా నీ దగ్గరే ఉంటాం తల్లి అని అమ్మని ఎవరైనా ప్రార్థిస్తే వారికి అక్కడే ఉంచుకుని మోక్షం ఇస్తున్నది. ఆ మోక్షానికి అనుగ్రహం అని పేరు. అప్పుడు ఆవిడ సదాశివుడి రూపంలో ఉంటుంది. సదాశివానుగ్రహద, అనుగ్రహం ఇచ్చేటప్పుడు సదాశివ రూపంలో ఉంది. ఇప్పుడు చదవండి మొత్తం. సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరీశ్వరి, సదాశివానుగ్రహద, పంచకృత్యపరాయణ. ఈ పంచకృత్యములే మొదట్లో చెప్పిన లమిత్యాది పంచపూజలు. ఆ పంచపూజలే షోడశోపచారములు. ఈ ఉపచారములే పూజలు, ఆచారములు, వ్యవహారములనే పేరుతో అమ్మవారు ఇచ్చింది. అందుకని పంచకృత్యపరాయణ గనక అమ్మవారికి 5 అంటే ఇష్టం గనక 5 రోజులు ప్రవచనం మీకు ఇచ్చిందనమాట రహస్యం. అందులో ఇప్పటివరకు 4వ రోజు తిరోధానం వరకు అయింది. ఇంకా రేపు కూడా శ్రద్ధగా విన్నారంటే అమ్మవారి అనుగ్రహం పొంది శాశ్వతంగా ఎప్పుడో ఒకప్పుడు శరీరం విడిచిపెట్టక తప్పదు కదా, అప్పుడు కైవల్యం పొందుతాం, అమ్మ సన్నిధానంలో ఉంటామన్నమాట. అంచేది రేపు కూడా యథాప్రకారంగా 6:30 నుంచి 8 గంటల దాకా ఈ కార్యక్రమం ఉంటుంది. వచ్చి వినండి, తరించండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. వారు